వెల్కమ్ టు ద ఫోర్ సైడ్స్ టీవీ. ఏ బిగ్ డిబేట్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 7 o'clock పొలిటికల్ థాట్కు సంబంధించిన ఏదైతే బిగ్ డిబేట్ ఉందో, ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో వాస్తవానికి దేశంలోనే కొనసాగుతున్న ఆపరేషన్ కగార్లో భాగంగా ఈరోజు ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడేలా కేంద్ర బలగాలు కర్రగుట్టను చుట్టుముట్టాయి. దాదాపుగా 8,000 నుంచి 10,000 మంది కేంద్ర బలగాలు ఒక్కసారిగా కర్రగుట్టను ముట్టించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. వాస్తవానికి చెప్పాలంటే గతంలో ఎప్పుడైతే ఆపరేషన్ కగార్ మొదలుపెట్టారో, ఆపరేషన్ కగార్ ఎప్పుడైతే మొదలుపెట్టిన సందర్భంలోనే దేశానికి సంబంధించిన హోంమంత్రి అమిత్ షా ఒక మాట అన్నారు. దేశం నుండే మాయిస్ట్ పార్టీకి సంబంధించిన మాయిస్ట్ బలగాలకు సంబంధించిన మొత్తంగా పూర్తిగా తుడిచిపెడతాం. మార్చి 2020 వరకు దండకారణ్యంలో కానీ దేశంలోనే కానీ మాయిస్ట్ పార్టీకి సంబంధించిన నామరూపాలు లేకుండా తుడిచిపెడతామని చెప్పారు. మాయిస్ట్ పార్టీ అంటే ఒక పొలిటికల్ పార్టీ. మనుషులను చంపొచ్చు, వారికి సంబంధించిన ఆశయాలను, వారికి సంబంధించిన ఆలోచన విధానాన్ని మాత్రం ఎవరు చంపలేరు. గతంలోనే మనం చూసినట్టయితే అనేక మార్లు ఎప్పుడైతే మనం చూస్తామో నక్సల్బరి నుంచి వెళ్ళి మొదలైన ఈ పోరాటం, నక్సల్బరి శ్రీకాకుళం సంబంధించిన తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం, అనేక మార్లు అనేక మంది వచ్చారు. ప్రతి వారు ఇదే చెప్పారు. ఇంతకుముందు హోంమంత్రిగా ఉన్న చిదంబరం కూడా ఇలాగే ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదలుపెట్టారు. తాను కూడా ఛాలెంజ్ చేశారు. ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన మావోయిస్టులను మొత్తం ఇక్కడి నుంచి, అప్పుడు సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్గా ఉన్న మావోయిస్ట్ పార్టీ, అప్పుడు మొత్తం తుడిచిపెట్టేస్తామని చెప్పారు. తర్వాత వచ్చిన ఇప్పుడు అమిత్ షా దాదాపుగా ఈ 3వసారి అతను అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆపరేషన్ కగార్ అని మొదలుపెట్టి దానికి సంబంధించిన మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అందరూ నక్సలైట్ అనే పదాన్ని మొత్తం నామరూపాలు లేకుండా చేసుకుంటాం అని చెప్పారు. ఈ నేపథ్యంలోనే అనేక ఆదివాసులు చనిపోతున్నారు. ఈ పోలీసులు నక్సలైట్ల మధ్య ఏదైతే ఆదివాసులు ఇక్కడ ఏదైతే దండకార్యం ప్రాంతంలో ఉన్న ఆదివాసులు మొత్తం ఒక్కసారిగా అవాక్కై చూస్తున్నారు. అసలు వాస్తవానికి ఇద్దరి మధ్యలో మేము నలిగిపోతున్నాము. మా బ్రతుకులేంటి, మా విషయాలేంటి, మా బ్రతుకులు మారలేదు. కానీ ఇప్పుడు వచ్చి ఒక్కసారిగా కేంద్ర బలగాలు ఎక్కడైతే వాళ్ళ మీద దాడులు జరుపుతున్నారో, అత్యాచారాలు చేస్తున్నారో, కాల్పులలో అమాయక గిరిజన ఆదివాసులు చనిపోతున్నారు. ఈ విషయంపై పీస్ టాక్స్ మొదలు పెట్టాలి అనే ఒక పీస్ డైలాగ్స్ కమిటీ, ఒక పీస్ టాక్స్ అని ఒక చర్చ. వాస్తవానికి అక్కడ చూసినట్టయితే ఇంటెలెక్చువల్స్, దేశానికి సంబంధించిన ఇంటెలెక్చువల్స్ ఒక చర్చ మొదలుపెట్టారు. నక్సలైట్ల మధ్య, కేంద్ర బలగాల మధ్య, కేంద్ర ప్రభుత్వం మధ్య ఏదైతే జరుగుతున్నదో ఈ విషయంలో చర్చలు జరపాలి. చర్చలే సరైన మార్గం. హత్యాకాండ ప్రతి ఇటు చోట నుంచి వెళ్ళి కానీ, మాయిస్ట్ పార్టీ నుంచి వెళ్ళి కానీ ఎక్కడ కూడా హత్య జరగకూడదు. ఒకసారి బందూకులు లేవకూడదు. బందూకుల మూత మొత్తం నిశ్శబ్దం పాటించాలి. ఎవరికి వారు అక్కడనే కామ్గా ఉండి చర్చలు జరపండి. చర్చలు జరిపిన తర్వాత ఆ విషయంలో ఒక మంత్ 6 నెలల పాటు అన్నారు, తర్వాత 3 నెలలు అన్నారు, తర్వాత కనీసం ఒక మంత్ అన్న చర్చలు జరపండి అని చెప్పారు. దానికి ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి అతను ఈ విషయంపై స్పందిస్తూ సరే మేము చర్చలు జరుపుతామన్నారు. ఫస్ట్ చర్చలు 1 by 1, పర్సన్ బై పర్సన్ అని చెప్పారు. దాని తర్వాత కాకుండా కనీసం ఫోన్లల్లో మాట్లాడి చర్చలు జరపాలన్నారు. అనేక మార్గాలను పెంచుకున్నప్పటికీ అది అన్నీ ఫెయిల్ అయిపోయాయి. ఈ విషయంలోనే ఈరోజు చర్చలు ఏదైతే ఆపరేషన్ కగార్లో భాగంగా ఆపరేషన్ కర్రగుట్ట, ఈ విషయాన్ని దాదాపుగా 8 నుంచి 10,000 మంది అక్కడ చుట్టుముట్టిన ఈ పేదలోనే సిపిఐఎంఎల్ పార్టీకి సంబంధించిన నక్సలైట్ పార్టీకి ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించింది వాళ్ళు అందరూ మావోయిస్టులు ఒక దగ్గర వచ్చారు. వారు వచ్చి సమావేశం ఏర్పాటు చేసుకున్న సమాచారం అందింది. దీనికే మేము మొత్తం చుట్టుపుట్టాము అనేది చెప్తున్నారు. నిన్న ఒకసారి చూసినట్టయితే జార్ఖండ్లో కూడా ఎన్కౌంటర్ జరిగిన అక్కడ కేంద్ర కమిటీకి సంబంధించిన ఒక వ్యక్తి చనిపోయారు. దాంతో ఇంకా 7 మంది కూడా చనిపోయారు. అక్కడ అనేక ఆయుధాలు కూడా దొరికాయి. ఆ విషయంలోనే మనం ఒకసారి చర్చించడానికి ఫోర్ సైడ్స్ టీవీ ఈరోజు స్పెషల్ డిబేట్ ఆపరేషన్ కరగుట్ట నిర్వహిస్తున్నది. ఆపరేషన్ కరగుట్టకు సంబంధించిన ఈరోజు మనతో మాట్లాడడానికి, ఈ చర్చలపై ఒకసారి విశ్లేషించడానికి, వారి అనుభవాలను, వారి సలహాలను ప్రభుత్వాలు అనుసరిస్తాయి, ప్రభుత్వాలు పాటిస్తాయని భావిస్తూ ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన జస్టిస్ చంద్రకుమార్ గారికి స్వాగతం పలుకుతున్నాం. జస్టిస్ చంద్రకుమార్ గారు, వెల్కమ్ టు ద ఫోర్ సైడ్స్ టీవీ పొలిటికల్ థాట్స్ సార్. నమస్కారం. అదే సేమ్ టైంలో కోటేశ్వరరావు
ప్రముఖ విశ్లేషకులైనటువంటి కోటేశ్వరరావు గారు కూడా మనతోటి ఈరోజు ఫోర్ సాయిస్ టీవీకి ఆహ్వానం మేరకు వారికి వచ్చేశారు. వారికి కూడా స్వాగతం పలుకుతుంది ఫోర్ సాయిస్ టీవీ. అలాగే బండారు రామ్మోహన్ రావు కూడా విశ్లేషకులు, ప్రముఖ విశ్లేషకులు, ఎనాలిస్టు, అలాగే అనేక మార్లు మావోయిస్టుల పార్టీ గురించి మాట్లాడినటువంటి బండారు రామ్మోహన్ రావు కూడా మనతోటి ఉన్నారు. వారికి కూడా ఫోర్ సాయిస్ టీవీ స్వాగతం పలుకుతుంది. సేమ్ సమయంలో హైకోర్టు న్యాయవాది అయినటువంటి చిక్కుడు ప్రభాకర్ గారు కూడా మరి కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు అనుకుంటున్నాం. అతను కూడా జాయిన్ అవుతారు, ఆయనకు కూడా స్వాగతం పలుకుదాం. ఫస్ట్ మనం ఒకసారి చంద్రకుమార్ గారు, జస్టిస్ చంద్రకుమార్ గారు ఈ పీస్ డైలాగ్ కమిటీ ఏదైతే ఉన్నదో దానికి ఇప్పుడు సారథ్యం వహిస్తున్నట్టు చంద్రకుమార్ గారు మాతో ఉన్నారు. చంద్రకుమార్ గారు, ప్రస్తుతానికి ఈ రోజు నెలకొన్న పరిస్థితులలో మీరు దీనికి సంబంధించిన ప్రభుత్వానికి కానీ, ప్రజలకు కానీ, పోలీసు బలగాలకు కానీ ఎలా సలహా ఇస్తారు, ఏం సలహా ఇస్తున్నారు సార్? ఇప్పుడు మామూలుగా ఏంటంటే జనరల్గా ఎన్కౌంటర్ వేరే. ఎన్కౌంటర్లో ఏమవుతుందనంటే వాళ్ళు ఇక్కడ వీళ్ళు ఇద్దరు కూడా కాల్పులు జరుపుకుంటున్నప్పుడు ఆ కాల్పుల్లో ఎవరో ఒకరు చనిపోయినట్టు దాన్ని ఎన్కౌంటర్ అని అంటారు. కానీ ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటిది? కర్రెగుట్టలో వాళ్ళు సమావేశమైనారు, అంతవరకు మనకి ఇన్ఫర్మేషన్. అక్కడ నుంచి వాళ్ళు ఎవరైనా కాల్పులు చేశారా, ఎవరి మీద దాడి చేశారా, ఎవరైనా చంపడానికి ప్రయత్నం చేశారా, వాళ్ళు శాంతియుతంగా అక్కడ సమావేశం అయితే దాని మీద మీరు దాడి చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? దాడి చేసే హక్కు మీకు ఎక్కడికెళ్ళి వచ్చింది? మీరు కాల్పులు చేసే హక్కు మీకు ఎక్కడికెళ్ళి వచ్చింది? సరే, మరొక విషయం, వాళ్ళు ఆయుధాలు కలిగి ఉన్నారు అని చెప్పేసి మేము ఒక వాదన చేస్తున్నారు. మరి వాళ్ళు ఆయుధాలు కలిగి ఉన్నారంటే వాళ్ళు స్వయంగా మేము పీస్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసినాం, పీస్ డైలాగ్ కమిటీ అనేటటువంటి దాన్ని. పీస్ డైలాగ్ కమిటీ మేము ఏర్పాటు చేసిన తర్వాత మేము చాలా స్పష్టంగా చెప్పాము, మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, మేము ఎవరి పక్షాన ఉండలేము. ఇది గతంలో మావోయిస్టులు ఇన్ఫార్మర్ పేరుతో, మిగతా వాళ్ళ పేరుతో చేసిన హత్యను కూడా మేము ఖండించినాము. అది వాళ్ళు చేసింది సరైన పద్ధతి అని చెప్పేసి మేము చెప్పడం లేదు. కానీ మేము ఒక విషయం చెప్తున్నాం. మేమేం చెప్తున్నాం అంటే ప్రాణం చాలా ముఖ్యం. ఏది పోయినా మనం తెచ్చుకోవచ్చు. డబ్బు పోతే మళ్ళీ వస్తుంది, పదవి పోతే మళ్ళీ వస్తుంది, ఇల్లు పోతే మళ్ళీ వస్తుంది, కానీ ప్రాణం పోతే మళ్ళీ రాదు. కాబట్టి ఆ ప్రాణం కాపాడాలా. ఆ ప్రాణం ఇవాళ ఇప్పుడు జరుగుతున్నాయి కాల్పులు, మరి గతంలో కూడా జరిగినాయి. కొంతమంది కానిస్టేబుల్స్ చనిపోలేదా? కొంతమంది పోలీస్ అధికారులు చనిపోలేదా? అందులో లేక అమాయకులైన గిరిజనులు చనిపోలేదా? కాబట్టి మేమేం కోరుతున్నాము, ఒక అమాయకులైన గిరిజనులు చావద్దు, ఒక పోలీస్ కానిస్టేబుల్ చావద్దు, ఒక ఎస్ఐ కూడా చనిపోవద్దు, అదేవిధంగా మావోయిస్టు కూడా చనిపోవద్దు. ప్రాణం ఎవరిదైనా ఒకటే, ప్రాణం కాపాడాలా. రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21 ప్రకారంగా ప్రాణం కాపాడాలి. ఈ ప్రాణం కాపాడడానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మేము చెప్పాం. ఈ ప్రాణాలు కాపాడడానికి మార్గం మేమేం సూచించడం, మేము అందులో మీరు వాళ్ళు కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పి చెప్పాం. మీరు వాళ్ళు కూర్చొని మాట్లాడాలి అని చెప్పి చెప్తే వాళ్ళు మావోయిస్టులు వెంటనే స్పందించి ఏం చెప్పారంటే, చర్చలకు గనక ప్రభుత్వం మమ్మల్ని పిలిచినట్లయితే మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. రెండవది, మాకు అనుకూలమైన వాతావరణం కల్పించినట్లయితే మాకు ఇక్కడ అంటే బలగాల కాల్పులు కనుక లేనట్లయితే, కగార్ ఆపరేషన్ కనుక వాళ్ళు స్టాప్ చేసినట్లయితే మేము మా ఆయుధాలు వాడము, మేము ఆయుధాలు వాడము అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పిన తర్వాత చాలా క్లియర్గా చెప్పారు మేము ఆయుధాలు వాడమని. వాళ్ళు ఆయుధాలు వాడము అని చెప్పేసిన తర్వాత మళ్ళా నువ్వు మీ ఫోర్సెస్ని అక్కడ పంపించాల్సిన అవసరం ఏముంది? ఈ మధ్యకాలంలో ఎవరైనా చంపారా వాళ్ళు? ఎవరి మీద అటాక్ చేశారా వాళ్ళు? నువ్వు ఎందుకు పంపుతున్నావు ఫోర్సెస్ని అక్కడికి? ఏం అవసరం ఉన్నది? ఒక వ్యక్తి నేరం చేస్తే నేను ఒప్పుకుంటా, ఒక వ్యక్తి హత్య చేశాడు, మీరు పట్టుకోండి, అరెస్ట్ చేయండి, కేసులు పెట్టండి, సాక్ష్యాలు రుజువైతే ఉరిశిక్ష వేయండి, వద్దని ఎవరంటలేరు. దాని లోపల చట్ట ప్రకారంగా ఏ శిక్ష వేయాలో ఆ శిక్ష వేయండి. కానీ ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటిది? ప్రస్తుతం మేము కాల్పులు జరపము అని వాళ్ళు అంటున్నారు. ఎవరి మీద వాళ్ళు ఇప్పుడు కాల్పులు జరపడం లేదు, ఎవరి మీద దాడి చేయలేదు వాళ్ళు ఇప్పుడు. మరి అలాంటి వాళ్ళ మీద మీరు అటాక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఫస్ట్ ప్రశ్న. రెండవది, ఎప్పుడైతే మేము శాంతి చర్చలకు రండి అని చెప్పి చెప్తున్నామో, వాళ్ళు ఒప్పుకున్నారో మేము శాంతి చర్చ చేస్తామని, మరి ప్రభుత్వం నుంచి ఒక స్పందన ఉండాలి కదా.
ప్రభుత్వం స్పందన ఉండాలి కదా. సర్వే జనో సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, మేము శాంతిని కాపాడుతాం, రామరాజ్యం తీసుకొస్తామని చెప్పేసి. ఏది రామరాజ్యం? రామరాజ్యం అంటే దాని అర్థం ఏంటిది? అందులో శాంతి లేకుండా ఎక్కడ ఉండదు. ఒక విషయం గమనించాలా, యుద్ధాలలో గెలుపంటూ ఎవ్వరిది ఉండదు. యుద్ధంలో గెలిచేవాడు ఎవ్వడు ఉండడు ఎక్కడ. రెండో ప్రపంచ యుద్ధం కావచ్చు, ఇప్పుడు కానీ ఎందుకు మహాభారతం తీసుకోండి. మహాభారతంలో ఎవరైనా గెలిచారనుకుంటున్నారా? నా దృష్టిలో ఎవరు గెలవలే. అర్జునుడు కొడుకును పోగొట్టుకున్న అభిమన్యుడిని, భీముడు తన పెద్ద కొడుకు ఘటోత్కచుడిని కోల్పోయాడు. పాండవులు మొత్తం ఉప పాండవులందరూ కోరుకున్నారు. యుద్ధం వల్ల వినాశనమే వస్తుంది, యుద్ధం వల్ల చావు కబుర్లే వస్తాయి. అక్కడ వాళ్ళు రావచ్చు, ఇక్కడ వాళ్ళు రావచ్చు. యుద్ధం వల్ల ఎప్పటికీ ప్రపంచంలో హిట్లర్ చెప్పాడు ప్రపంచాన్ని గెలుచుకుంటాను, ఏం చేశాడు? ఏం కాలేదు అక్కడ. అందుకని నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, చరిత్రను గమనించండి దయచేసి. చరిత్రలో అశోక చక్రవర్తి ఉండే, మరి కళింగ దేశం మీద దాడికి పోయాడు, ఎంతో మంది చనిపోయారు. అని యుద్ధభూమి పోయాడు, అక్కడ చూశాడు చనిపోయిన శవాల మీద పడి ఏడ్చే భార్యలు, తల్లులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, పిల్లలు. అందులో అదంతా రక్తం కాలువలే ప్రవహిస్తుంది, చేతులు దైపోయినట్టు, కాలు దైపోయిన వాళ్ళు. ఆ సీన్ చూసి ఆయన హృదయం ద్రవించి, లేదు మార్చుకోవాలి. ఎలా మార్పు రావాలా అంటే, అదృష్టవశాత్తు ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. మరి అతను బౌద్ధ మతాన్ని స్వీకరించడం వల్ల ఏమైపోయింది, పశువులకు కూడా హాస్పిటల్స్ ఏర్పాటు చేశాడు, పశువులకు కూడా నీటి తొట్టెలు ఏర్పాటు చేశాడు. బౌద్ధ మతం ప్రచారం కోసం శ్రీలంక, మైనమారు, చైనా అనేక దేశాలకు తన వాళ్ళని పంపించాడు. ఒక బెస్ట్ రాజుగా, ఒక గొప్ప రాజుగా, ఒక చరిత్రలో నిలిచిపోయినటువంటి అశోకుడు. ఇవాళ అశోకుడు ధర్మచక్రాన్ని మనం వాడుతున్నాం ఇక్కడ. అయ్యా పాలకులారా, అశోకుని ఫాలో కండి మీరు. అశోకుని స్టెప్స్ మీరు ఫాలో కండి. సార్, ఇదే విషయంపై ఒకసారి మనం వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వరరావు గారు, ప్రస్తుతం ఏదైతే ఆపరేషన్ కగార్లో భాగంగానే ఆపరేషన్ కరగుట్టలో ఇప్పుడు మన కోటేశ్వరరావు గారు చాలా క్లియర్గా మనకు జస్టిస్ చంద్రకుమార్ గారు చాలా క్లియర్గా చెప్పారు పరిస్థితులు ఏమున్నాయి, అసలు వాస్తవానికి మాస్టులు కాల్పులు జరుపుతున్నారా, వాళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ వాళ్ళు మాత్రం ఆయుధాలు దించేసే ఉన్నారు, ఎక్కడ కూడా కాల్పుల మూత కనబడతలేదు. ఒక్కసారిగా ఈ ఎవరైతే కేంద్ర బలగాలు ఒక్కసారిగా అక్కడికి వెళ్ళాయో, ఇప్పుడు నిన్నటి నుంచి చూస్తున్నాము ఒక యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఆ యుద్ధం కూడా ఎవరి మీద అంటే ఆదివాసీల మీద, తన సొంత దేశస్థులైన ఆదివాసుల మీద, తన వారి పైనే గన్నులు వాళ్ళు లేపి పెట్టారు. ఈ విషయంలో మీరేమంటారండి కోటేశ్వరరావు గారు? ఇప్పుడు నక్సలైట్ ఉద్యమం లేదా నక్సలైట్ తుపాకీ కొట్టం ప్రారంభించినప్పటి నుంచి జరిగినటువంటి ఎన్కౌంటర్ల పేరుతో జరిగినటువంటివన్నీ కూడా 99% అవన్నీ కూడా ఫేక్ ఎన్కౌంటర్లు అనేటువంటిది నా అభిప్రాయం, అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇన్ఫార్మర్ల ద్వారానో లేకపోతే ఆ నక్సల్స్ గ్రూపుల్లో ఉన్నటువంటి దిగజారినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు కావచ్చు, రకరకాల పద్ధతుల్లో రాజ్య యంత్రాంగం, పోలీసు యంత్రాంగం సమాచారాన్ని సేకరించి వాళ్ళందరినీ కూడా మట్టుబెడతా ఉన్నది అనేది ఒక వాస్తవం. అట్ ది సేమ్ టైం నక్సల్స్ చేసినటువంటి పనులు కూడా, లేదా వాటిని దుర్మార్గాలని కూడా నేను అంటాను. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు కూడా తక్కువేమీ కాదు. వాళ్ళతో ఏకీభవించినటువంటి సిపిఎం, సిపిఐ లేదా వాళ్ళతో ఏకీభవించినటువంటి ఇతర నక్సల్స్ సంబంధించినటువంటి వాళ్ళని కూడా నిర్దాక్షిణ్యంగా హత్యలు చేసినటువంటి ఇవన్నీ కూడా చరిత్రలో అవన్నీ ఉన్నాయి. అవన్నీ దాగేవి కాదు. అదేవిధంగా ఇన్ఫార్మర్ల పేరుతోటి, ప్రజా కోర్టుల పేరుతోటి చట్టాన్ని తమ చేతుల్లో ఉంచుకొని అనేక మంది ఆదివాసీలను కూడా వాళ్ళు హత్య చేశారనేది కూడా గమనించారు. అందుకని రెండు వైపులా జరుగుతున్నటువంటి ఈ మారణకాండ దానికి వచ్చేసరికి, చర్చలు అనే దానికి వచ్చేసరికి నాకు భిన్నమైనటువంటి అభిప్రాయం ఉంది. ఏమిటి అంటే, ఏ ప్రాతిపదిక ఏమిటి చర్చలకి? చంద్రకుమార్ గారు లాంటి వాళ్ళు లేదా ఇంకా అనేక మంది చర్చలు జరగాలి, శాంతి నెలకొల్పాలని, ఎవరి వైపున ప్రాణం పోకూడదు, దాంతో నేను 100% ఏకీభవిస్తాను. కానీ చర్చలు ఆయుధాలు పెట్టినటువంటి మావోయిస్టులు కావచ్చు, లేదా ఇతర నక్సల్స్ గ్రూప్స్ కావచ్చు, ప్రభుత్వంతో ఏమి చర్చిస్తారు? వాళ్ళు ఆయుధాలను వదిలేస్తామని చెప్పేసి ఏమన్నా ప్రతిపాదన పెడతారా? ఆయుధాలను వదిలేస్తే వాళ్ళ పునరావాసానికి సంబంధించో లేకపోతే ఇతరత్ర వాళ్ళకి సంబంధించినటువంటి వాటి గురించి చర్చిస్తే అది వేరు. కానీ
మేము తుపాకీ గొట్టం ద్వారానే ఈ సమాజంలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని అర్థం చేస్తాం, ఈ దోపిడీ రాజ్యాన్ని కూల్చేస్తాం అనేటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళు ఒకవైపు మేము దానికి కట్టుబడి ఉన్నామని చెప్తూనే ఏ ప్రాతిపదికన చర్చలు జరుపుతారనేటువంటి ప్రశ్న. గతంలో చూసాం చర్చల ప్రహసనం ఏ విధంగా జరిగిందో. అటు ప్రభుత్వము ఇటు చర్చలు జరిగినటువంటి వాళ్ళు కూడా కొంత వ్యవధిని తీసుకొని తిరిగి తమ తమ బలగాలని కూడా తీసుకొని పరస్పర దాడులకు పడినటువంటిది తెలిసిందే. అందువల్ల ఇప్పుడు చర్చలు అంటే ఏ ప్రాతిపదికన? ఇప్పుడు చంద్రకుమార్ గారు వాళ్ళు ఏమి కాల్పులు జరపలేదు కదా, ఇప్పుడు కర్రెగుట్టల చుట్టూ ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది అది సహజంగానే అలాగే అనిపిస్తుంది. కానీ ఎందుకు సమావేశం అవుతున్నారు వాళ్ళు అనేటువంటిది గతంలో జరిగినటువంటి అనేక సమావేశాల్లో ఉద్యమాన్ని విస్తరించడానికి కావచ్చు, లేదా దాడులకి ప్లాన్ చేసుకోవడానికి కూడా కావచ్చు కదా, గతంలో జరిగాయి కదా. అటువంటి సమావేశాల్లోనే ప్లాన్లు చేసినటువంటి కూడా ఉన్నాయి కదా. అనేకమైనటువంటి ల్యాండ్ మైన్స్ పేల్చడం కానీ లేకపోతే ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి కదా. అందుకని ఎవరికి ఉండేటువంటి అనుమానాలు, నక్సల్స్ మీద ఉండేటువంటి అనుమానాలు ప్రభుత్వానికి ఉన్నాయి, అదేవిధంగా ప్రభుత్వం మీద ఉన్నటువంటి అనుమానాలు నక్సల్స్కి ఉన్నాయి. ఎవరి అనుమానాలు వాళ్ళు పెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో చర్చలు అంటే ఏంటి, ప్రాతిపదిక ఏంటి అనేటువంటిది నాకైతే అర్థం కావట్లేదు. మరి రామ్మోహన్ రావు గారు కానీ లేకపోతే చిక్కుడు ప్రభాకర్ గారు కానీ ఆయన చర్చలు ఏంటి ప్రాతిపదికన, ఏం కోరుతున్నారు చర్చలు అంటే? అనేక దేశాల్లో చూసాం చర్చలు అంటే ఆయుధాలు పడవేస్తే వాళ్ళ పునరావాసము, లేకపోతే వాళ్ళని ఏ విధంగా తిరిగి సైన్యంలో చేర్చుకుంటారా, సాయుధులుగా ఉన్నటువంటి వాళ్ళని అలా చేర్చుకున్నటువంటి ఉదంతాలు కూడా కొన్ని దేశాల్లో ఉన్నాయి. అదే విధంగా వాళ్ళని జనజీవన స్రవంతిలో చేర్చడానికి లేదా వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు లేకుండా చేయడానికి ఏమిటనేటువంటిది ఒక ప్రాతిపదిక ఉండాలి. ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటం జరిగినప్పుడు కూడా సాయుధ పోరాటాన్ని విరమించేటప్పుడు ఈ విధమైనటువంటి చర్చలు ఇవన్నీ కూడా మనందరికి తెలిసిందే. ఇప్పుడు ఏమిటి ప్రాతిపదిక అనేది నాకు అర్థం కాని విషయం. దాన్ని కాస్త వివరిస్తే దాని మీద నేను మరోసారి స్పందిస్తాను. ఇదే విషయంపై మనం ఒకసారి ఇప్పుడు జరిగినటువంటి చిక్కుడు ప్రభాకర్ గారు మీరు ఏదైతే ప్రతిపాదన జస్టిస్ చంద్రకుమార్ గారు దీనికి సమాధానం చెప్తానన్నారు. ఒకవేళ జస్టిస్ చెప్పండి సార్. అంటే ఇప్పుడు వాళ్ళు రాసినటువంటి లెటర్స్ ద్వారా, అంటే అండర్ గ్రౌండ్ మావోయిస్టులు రాసిన లెటర్ ద్వారా ఈ ఆయుధాలు వదిలేయాలా అనేటటువంటిది కూడా చర్చల్లో ఒక అంశం అవుతుంది అని వాళ్ళకి అంగీకరించారు. ఆ విషయం ఆయుధాలు వదిలేయాలా అనేటువంటి అంశం కూడా చర్చల్లో ఒక భాగం అవుతుంది అనే దాన్ని వాళ్ళు అంగీకరించారు. రెండోది ఏంటంటే మేము చాలా స్పష్టంగా వాళ్లకు చాలా సంవత్సరాల నుంచి మేము చెప్తా ఉన్నాము ఏంటంటే మీరేదో 5, 10 మంది 50 మందో సాయుధులై భారతదేశంలో విప్లవం తీసుకురాలేరు, అది సరైన పద్ధతి కాదు. దాని లోపల చాలా టెక్నాలజీ పెరిగిపోయింది. ఇవాళ ఉపగ్రహాల ద్వారా ఎవరెక్కడో తెలుసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి అది మీకు సాధ్యమయ్యే పరిస్థితి కాదు. మీరు కూడా ప్రజా జీవనంలో కలిసిపోవాలా, డెమోక్రటిక్ ప్రాసెస్ లో మీరు కలిసిపోవాల్సింది అని మేము చాలా సందర్భాలు చెప్తా ఉన్నాము. దానికి ఆ విషయం చర్చించడానికి వాళ్ళు అంగీకరించారు. సార్ కోటేశ్వరరావు గారు, ఇప్పుడు చంద్రకుమార్ గారు చాలా క్లియర్గా చెప్పారు ఏ ప్రతిపాదన వాళ్ళు ప్రస్తావించారు, ఏ ప్రతిపాదన మీద చర్చలు జరగబోతున్నాయి, అది జరగడానికి వాళ్ళు సాధ్యమేనా అంటే కేంద్రం సంబంధించిందే. ఒకవైపు నుంచి అయితే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అయితే చర్చలకు ముందడుగు వేశారు. ఎప్పుడైతే పీస్ డైలాగ్ కమిటీ ఎప్పుడైతే వాళ్ళకు కోరిన తర్వాత వాళ్ళు ఆయుధాలు కూడా దించి రావడానికి, ఆ చర్చలలో పాల్గొనడానికి అన్ని వాళ్ళు ఒకవేళ అంగీకారం తెలిపారు. ఈ విషయంలో కేంద్రం మాత్రం దానికి ఒప్పుకున్నట్టుగా కనబడతలేదు. ఈ విషయంపై చిక్కుడు ప్రభాకర్ గారు ఏమంటారో అని ఒకసారి చూద్దాం. చిక్కుడు ప్రభాకర్ గారు కూడా మనతో జాయిన్ అయిపోయారు. ప్రముఖ న్యాయవాది, హైకోర్టు న్యాయవాది అనేటువంటి చిక్కుడు ప్రభాకర్ గారు ప్రస్తుతం ఏదైతే మన కోటేశ్వరరావు గారు చెప్పారు ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? వాస్తవంగా నక్సలైట్ ఉద్యమాన్ని ఆర్థిక, రాజకీయ, సామాజిక కోణాలలో చూడాలనే విషయం ఒక ప్రాథమిక విషయం. ఆర్థిక, రాజకీయ, సామాజిక కోణాల లోపల ఉద్యమాన్ని చూడకుంటే మనం ఏం మాట్లాడాలి? ఈ దేశం లోపల కోట్లాది ఎకరాల భూమి ప్రజల చేతుల్లో లేకుండా కొంతమంది చేతుల్లో ఉన్నది వాస్తవం. భూమి కేంద్రంగా సాయుధ పోరాటం తర్వాత, తెలంగాణ సాయుధ పోరాటం 51లో విరమణ జరిగిన తర్వాత మళ్ళీ భూమి కేంద్రంగా మొదలైన ఈ ఉద్యమాన్ని సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణాల్లో చూడాల్సిన విషయం. ఆ కోణంలో చూస్తే తప్ప ఆ ఉద్యమం యొక్క ఆవశ్యకత మనకు అర్థం కాదు.
రెండో విషయం ఏంటి అని అంటే 1990 తర్వాత గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, అదేవిధంగా ఇంకా ప్రపంచీకరణ, వీటన్నిటి మూలంగా ఈ దేశం లోపల పెద్ద ఎత్తున బహుళజాతి సంస్థలు, బడా పెట్టుబడిదారులు వేలాది లక్షలాది ఎకరాల భూములను పరిశ్రమల కొరకు కానీ, మైనింగ్ కొరకు కానీ, ఇతర అవసరాల రీత్యా కానీ ప్రభుత్వం నుంచి పొందుతున్నారు. అటువంటి సమయం లోపల ఇవాళ మనం ఈ విషయాన్ని చూస్తూ ఉన్నాం. మనం 1950 నుంచి నేటి వరకు చూసుకుంటే ఈశాన్య భారతదేశం లోపల ఎన్నో సాయుధ తిరుగుబాట్లు వచ్చినాయి. మిజోరం కానీ, త్రిపుర కానీ, నాగాలాండ్ కానీ, అస్సాంలో కానీ, మేఘాలయలో కానీ, మణిపూర్లో కానీ ఎన్నో తిరుగుబాట్లు వచ్చినాయి. ఈ తిరుగుబాట్లన్నింటినీ కూడా చర్చల ద్వారానే గత ప్రభుత్వాలు పరిష్కరించాయి. అట్లనే ఈ సమస్యను కూడా పరిష్కరించడానికి జస్టిస్ చంద్రకుమార్ లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ అరగోపాల్ లాంటి వాళ్ళు, పౌర సమాజంలోని ఇంకా కొంతమంది కలిసి ఇవాళ ఒక 5-6 రాష్ట్రాల లోపల జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల లోపల పెద్ద ఎత్తున ప్రభుత్వ బలగాలు, అదేవిధంగా ఉద్యమం మధ్యలో ప్రజలు మొత్తంగా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ హింస నుంచి బయటికి రావాలనంటే ఇప్పుడు జస్టిస్ చంద్రకుమార్ గారు చెప్పినట్టు అటువైపు ఇటువైపు ఎటువైపు ప్రాణ నష్టం లేకుండా ఉండాలంటే చర్చలు జరగాలని చెప్పేసి వాళ్ళు ఒక కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళకు బహిరంగంగా ఒక అప్పీల్ చేసింది. అప్పీల్ చేస్తే వాళ్ళు ఏం చెప్పిండ్రు అని అంటే పేపర్ ద్వారా చూసినాం మనం, వాళ్ళకు సమాధానంగా పేపర్లో, సోషల్ మీడియాలో ఇట్లా చూసినాం. ఏమైంది అంటే వాళ్ళు కూడా మేము సిద్ధమే చర్చలకు అని చెప్పిండ్రు. అయితే కమిటీ వాళ్ళు ఒకటి చేయాల్సింది ఏముండే అని అంటే వాళ్ళు ఏదైతే ప్రకటించిండ్రో దాన్ని వివిధ ప్రభుత్వాల ముందు పెట్టేటందుకు ఒక చొరవ చూపెట్టేసి ఒక డెలిగేషన్గా ఆయా ప్రభుత్వాల దగ్గరికి పోయి రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు సమాజం లోపల శాంతిని, అదేవిధంగా సుఖజీవనాన్ని ప్రజలకు నెలకొల్పాల్సిన బాధ్యత ఉంది. చట్టంలో, రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 19, 21 is basic structure of the constitution that has to be protected by the state, where the same is not being protected by the state, so that violence is being developed in the society, so that government should come forward to conduct the dialogue, conduct the peace talks between the Maoist party and other revolutionary parties and the government, basing on such principles, కొన్ని నియమ నిబంధనల ప్రకారం చర్చలు జరిగితే సార్ అన్నట్టు, చంద్రకుమార్ సార్ అన్నట్టు సమస్య పరిష్కారం జరిగితే ఈ దేశ మూలవాసులు ఏదైతే మధ్య భారతంలో నివసిస్తా ఉన్నారో దాదాపు 2 కోట్ల మంది వరకు నివసిస్తారు ఇప్పుడు చెప్తున్న మధ్య భారతంలో, వాళ్ళందరికీ కూడా ఒక సమగ్రమైన జీవన విధానం కలిగితే అది ఎంత ప్రయోజనం ఉంటది అనే విషయాన్ని కూడా మనం సామాజిక రైట్ ప్రభాకర్ గారు మరొకసారి మీ ముందుకు వస్తారు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఒకసారి మన రామ్మోహన్ రావు గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభాకర్ గారు మనకు చంద్రకుమార్ గారు ఏదో మాట్లాడాలనుకున్నారు, చంద్రకుమార్ గారితో సార్ను మాట్లాడదాం. అదే ఇప్పటికీ అయినా కూడా ఈ చర్చల కమిటీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరికి ఒక డెలిగేషన్ పోయి వాళ్ళు ఏదైతే సమాజం ముందు పెట్టిన లేఖ ఉందో, వీళ్ళ ఏజెండా ఏదైతే ఉందో పెట్టి ఇమ్మీడియట్లీ కాల్పుల విరమణకు ఒక సిద్ధపడాలని చెప్పేసి ప్రభుత్వానికి ఒక అప్పీల్ చేస్తూ ప్రత్యక్షంగా, అదే విధంగా బలగాలను వెంటనే ఆయా ప్రాంతాల నుంచి వైదొలగాలని చెప్పేసి ఒక ప్రపోజల్ పెడితే బాగుంటది అనేది నా అభిప్రాయం. ఓకే రైట్ సార్, ఇదే విషయంపై మనం ఒకసారి చంద్రకుమార్ దగ్గర మాట్లాడదాం. చంద్రకుమార్ గారు ఏదో మాట్లాడదలుచుకున్నారు. చంద్రకుమార్ మాట్లాడే ముందు ఒక్కసారి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్ చంద్రకుమార్ గారు, దాని తర్వాత మీ ముందుకు వస్తాను సార్ ప్లీజ్.
PCR, come on, go for the break. ప్రొహిబిటెడ్ ల్యాండ్లలో వెంచర్లు, ధరణి పోర్టల్ని ఏమార్చిన వల్చర్లు, 1700 కోట్లకు గురిపెట్టిన భూ బకాసురులు, శిల్పా విజిలింగ్ గుడ్స్ ఫామ్ భాగోతం. వెంచర్ అక్రమమా సక్రమమా? జనంలో ఉంటాం, జనంలో ఉంటాం. బేకార్గాళ్ల మోసాలు బయట పెడతాం. జర్నలిజానికి నిజమైన నిర్వచనం ఇస్తాం. డోంట్ మిస్ 4 Sides టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీ. ప్రొహిబిటెడ్ ల్యాండ్లలో వెంచర్లు, ధరణి పోర్టల్ని ఏమార్చిన వల్చర్లు, 1700 కోట్లకు గురిపెట్టిన భూ బకాసురులు, శిల్పా విజిలింగ్ గుడ్స్ ఫామ్ భాగోతం. వెంచర్ అక్రమమా సక్రమమా? జనంలో ఉంటాం, జనంలో ఉంటాం. బేకార్గాళ్ల మోసాలు బయట పెడతాం. జర్నలిజానికి నిజమైన నిర్వచనం ఇస్తాం. Don't miss 4 Sides TV exclusive story. వెల్కమ్ బ్యాక్ టు 4 Sides టీవీ. ఆపరేషన్ కగార్, ఆపరేషన్ కర్రగుట్ట. ప్రస్తుతం మనం ఒకసారి జస్టిస్ చంద్రకుమార్ గారితో మాట్లాడదాం. ఈ రోజు జరుగుతున్న ఈ కర్రగుట్టకు సంబంధించిన 8,000 మంది పోలీసు బలగాలు కర్రగుట్ట అనేది చుట్టుముట్టాయో దానికి కారణాలు ఎటువంటి, దానికి ఎలా మనం ఉపసంహరించవచ్చు, దీని మీద చర్చలలో ప్రగతి ఎలా సాధించవచ్చు అనే విషయంపై చర్చించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అదే భాగంలో ఇప్పుడు జస్టిస్ చంద్రకుమార్ గారు మాట్లాడుతున్నారు. చంద్రకుమార్ గారు చెప్పండి సార్ ప్లీజ్. గారు ఏదైతే తన మాటల్లో చెప్పారో దాని ప్రకారంగా మేము ఇదివరకే ప్రధానమంత్రి గారికి, అమిత్ షా హోంశాఖ మంత్రి గారికి, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారికి, దాదాపు అందరూ ముఖ్యమంత్రులకు, పార్లమెంట్ సభ్యులకు రిప్రజెంటేషన్స్ పంపించడం జరిగింది. మేమేతుందో మీరు అంటే అపాయింట్మెంట్ కోసం కూడా ప్రయత్నాలు చేయడం జరుగుతున్నది. గత 4 రోజుల నుంచి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ప్రయత్నాలు ఇంకా సఫలీకృతం కాలేదు. ఇక్కడ ఇవాళనే మళ్ళా ఇక్కడ బండి సంజయ్ గారితో అదేవిధంగా కిషన్ రెడ్డి గారితో కూడా కలిసి మాట్లాడాలని చెప్పేసి కూడా ఒక ప్రపోజల్ వచ్చింది. అది కూడా మేము వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇంకా అపాయింట్మెంట్ అనేటువంటిది రాలేదు. వస్తే తప్పనిసరి చిక్కుడు ప్రభాకర్ గారు చెప్పినట్టు ఆల్రెడీ మేము వీళ్ళందరికీ చెప్పడం జరిగింది. వీళ్ళందరికీ మేము రాతపూర్వకంగా పంపించడం జరిగింది. రైట్ సార్, ఇదే విషయంపై ఇప్పుడు చంద్రకుమార్ గారు చాలా క్లియర్గా, జస్టిస్ చంద్రకుమార్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఇనిషియేట్ మాత్రం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వాలతోని కూడా అక్కడక్కడ స్టేట్ ప్రభుత్వాల నేతలు వారితో మాట్లాడడానికి కూడా జరిగింది. ఈ విషయంపై ఒకసారి మన బండారు రామ్మోహన్ రావు గారు ఏదైతే మాట్లాడబోతున్నారో బండారు రామ్మోహన్ రావు గారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. రామ్మోహన్ రావు గారు ప్రస్తుతం ఏదైతే ఆపరేషన్ కగార్ అని చెప్తున్నారు, ఆపరేషన్ కర్రగుట్ట అని చెప్తున్నారు, ఆదివాసీలకు సంబంధించింది. మాయిస్టులను పక్కన పెట్టండి, ప్రభుత్వాలను పెట్టండి, ఆదివాసీలకు సంబంధించిన అడవి హక్కు ఎవరిది అంటే ఆదివాసులది. వారు మన దగ్గరికి రాలేదు పట్టణాలలో, వారు తన జీవన శైలిని తన అడవిలోనే కొనసాగిస్తున్నారు. ఆ నేపథ్యంలోనూ ఎవరికి కూడా హక్కు లేదు ఆదివాసులకు అడవి నుంచి దూరం చేయడానికి. ఆ విషయంలో ఈరోజు ప్రభుత్వాలు ఇంత ఒక్కసారిగా ఇటు మాయిస్ట్ పార్టీ మధ్యలో ఇటు ప్రభుత్వాల మధ్యలో ఆదివాసులు మనం నలిగిపోతున్నారు. ఈ విషయంపై బండారు రామ్మోహన్ గారు ఒకసారి ఏదో ఏదో చెప్పబోతున్నారు. అదే విషయంపై ఒక్క నిమిషం బండారు రామ్మోహన్ రావు గారు, ఐ వాంట్ టు ఆస్క్ చిక్కుడు ప్రభాకర్ గారు, హీ ఈస్ రేజింగ్ ఎ ఫింగర్. ఐ థింక్ దట్ హీ హ్యావ్ వ్యాలిడ్ పాయింట్. సో we will go to the చిక్కుడు ప్రభాకర్ and get back to you within a minute. ఎప్పుడైతే పీస్ కమిటీ ఒక చర్చలకు లేఖ రాసి అపాయింట్మెంట్ కు ప్రయత్నం చేస్తా ఉందో, చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం దట్ షుడ్ కమ్ ఫార్వర్డ్ టు మీట్ ది పీస్ కమిటీ అండ్ టు డిస్కస్ విత్ ది పార్టీస్
యా టు మెయింటైన్ ది పీస్, లా అండ్ ఆర్డర్ ఇన్ ది సొసైటీ. రైట్. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధంగా చెయ్యకుండా వేలాది బలగాలను అక్కడ మోహరించేసి ఇప్పటికీ మధ్యాహ్నం నుంచి వినవస్తున్నది ఏంటంటే ఆర్మీని కూడా దిస్తున్నారు అని చెప్పేసి వినవస్తున్న విషయం చూస్తే ఎవరి మీదకి యుద్ధానికి పోతా ఉన్నారు. ఇవాళ పుతిన్ అది ఉక్రెయిన్ మీద నేను యుద్ధం చేయను ఈస్టర్ పండుగ సందర్భంగా అని ప్రకటించింది. గాజా ఇజ్రాయెల్ మధ్యలో ఒక చర్చల వాతావరణం నెలకొంటున్నది. మొన్నటి వరకు ఉన్న ప్రతిష్టంభన తొలిగిపోయి వాళ్ళ ఖైదీలను వీళ్ళు విడుదల చేయడం, వీళ్ళ ఖైదీలను వాళ్ళు విడుదల చేయడం జరిగింది. కానీ భారతదేశం లోపల అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ లోపల తన ప్రజల మీదనే తాను ఈ విధంగా ఒక పెద్ద ఎత్తున దాడి కొనసాగించే ప్రయత్నం చేయడం, అందులో ఈ దేశ మూలవాసులైన ఆదివాసులు చనిపోవడం ఎవరికి సమాజానికి సరైంది కాదు. ఓకే రామ్మోహన్ గారు కమాన్ స్పీక్ అవుట్ సార్. ఓకే డెఫినెట్లీ ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ టు చిక్కుడు ప్రభాకర్ గారు. శాంతి నెలకొల్పాల్సిన బాధ్యత కూడా ఒక బాధ్యతగా ఉండి చర్చలకు ఇమిడియట్లీ ఒక ఇనిషియేషన్ తీసుకొని ఆ బలగాలను వెంటనే వెనక్కి రప్పించాల్సిందిగా కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. రైట్ సార్. అదే రామ్మోహన్ గారు మీరు చెప్పండి సార్. ప్రస్తుతం అయితే చిక్కుడు ప్రభాకర్ గారు ఉన్నారు. ఇద్దరు ఖచ్చితంగా బలగాలను కేవలం వెనక్కి తీసుకోవాలని ఇది సాధ్యమయ్యే పనేనా? ఎప్పుడైతే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఆపరేషన్ కగార్ అని చాలా క్లియర్గా హోమ్ మినిస్టర్ గారు ఏమన్నారంటే తూడ్చి పెడతాను 26 మార్చి వరకు టోటల్గా తూడ్చి పెట్టేస్తాం, మావిజం లేకుండా చేస్తామని చెప్పారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? జమీల్ గారు, మీకు కోటేశ్వరరావు గారికి, చంద్రకుమార్ గారికి, ప్రభాకర్ గారికి నమస్కారం. అట్లాగే ఫోర్సెట్ టీవీ ప్రేక్షకులకు కూడా. ఒక 50 ఏళ్లుగా తెలంగాణ ప్రాంతంలో జర్నలిస్ట్ గా ఎన్కౌంటర్లు కానివి చూసిన వాడిని రక్తాలు ఓడుతున్న శరీరాలను పాతిపడి తీసుకెళ్ళాడు. బాలగోపాల్ గారితో, మనకు కన్నాభిరామి గారితో అనేక రకాల, బాలగోపాల్ గారితో ఉద్యమ సమయంలో తిరగడం, కన్నాభిరామి గారితో కోర్టు ద్వారా ప్రభాకర్ గారికి తెలుసు. అంటే పర్మిషన్ గద్దరు మీటింగ్ లో పర్మిషన్ ఇవ్వడానికి ఆయన కోప్పడేవాడు. ఎందుకయ్యా రామ్మోహన్ ఎందుకు వస్తున్నావు, వాళ్ళు చేసేది అంతే కదా, హింసకు పాల్పడుతున్న వాళ్ళకి మనకి ఎందుకు చేయాలన్న మాట అనుకుంటూనే స్టేజ్ తెచ్చేవాడు, అంటే వాళ్ళకి పర్మిషన్ తెచ్చేవాడు. ఆ దానిలో ఇద్దరు తప్పు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ఆ సుతం ఒప్పుకున్నాం. కన్నుకు కన్ను పన్నుకు పన్ను అయితే లోకమంతా గుడిదైపోతుంది. ఇవాళ స్టేట్ కంటే శక్తివంతులు కారు వీళ్ళందరూ అమాయక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. నక్సలైట్ల పట్ల సానుభూతితో మాట్లాడుతున్నాను. ఇవాళ కాదు, ఈ ఇద్దరి మధ్యన పోరులో ఇంతకుముందు కోటేశ్వరరావు గారు మంచి విషయం చెప్పారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మా ఊరే ఉదాహరణ, ప్రజ్ఞాపూర్. మా ఊళ్ళో ఆ ఊర వాళ్ళందరూ ఒక కట్టుబంద్ చేసుకున్నారట. సంఘపోలేమో రాత్రి వద్దురు, సంఘపోలే అంటే కమ్యూనిస్టులు, పొద్దునేమో ఈ రజాకార్లు వద్దురట. ఈ ఇద్దరికి రజాకార్లకు షెల్టర్ ఇచ్చిన వాడినేమో వాడు అఫీషియల్కి వచ్చేవాడికి తుపాకులు కనుక వాళ్ళకు షెల్టర్ ఇచ్చిన వాడిని రాత్రి వచ్చి కమ్యూనిస్టులు కొట్టాడట. పొద్దున్నేమో మళ్ళీ ఈ మన సంఘపోలు మన రాత్రికి మళ్ళీ ఎవరికైతే సంఘపోలకు షెల్టర్ ఇచ్చిన వాళ్ళు పొద్దున్న రజాకార్లు కొట్టేవాళ్ళట. ఈ ఇద్దరు వద్దని ఒక కట్టుబంది మా ఊళ్ళో పెద్దలందరూ కలిసి కట్టుబంది చేసుకుని ఎవ్వరు రాని ఏమే అన్న. ఇప్పుడు అది జరుగుతున్నాను. నేనేమంటున్నానంటే హింస, ప్రజాస్వామ్యం హింసకు తావులేదు ఎట్లనో అనవసర త్యాగాలకు కూడా తావులేదు అంటున్నాను. నేను రాజ్యాధికారం తుపాకీ కొట్టడం ద్వారా వస్తుంది అనేది కరెక్ట్ గా మనందరూ ప్రజాస్వామ్యం, ఆయన అడ్వకేట్, నేను అడ్వకేట్, నేను కూడా మఫ్సల్ కోర్టులో పనిచేసేవాడిని. ఏమంటున్నా ప్రజాస్వామ్యం హింసకు తావులేదు అనుకుంటూ చర్చలకు ప్రాతిపదిక ఏది? కోటేశ్వరరావు గారు కూడా నేను కూడా అడుగుతున్నాను. గతంలో ఆ చర్చలలో పాల్గొన్నవాడిని, ఆ చర్చల్లో హరగోపాల్ గారు ఆనాడు మన రాజశేఖర రెడ్డి గారు హయాంలో వార్తలు కవర్ చేసిన వాడిని చెప్తున్నాను. ఎందుకు సింగేని ఆనాడు వీళ్ళ సిద్ధాంతం వీళ్ళదే, వాళ్ళ సిద్ధాంతం వాళ్ళు ఒప్పుకోలేదు. ప్రధానంగా దీనికి ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యను చేసుకొని మాట్లాడాలి. దీనికి బేస్ లైన్ ఇది. ఇప్పుడు తీవ్రవాదాలు అన్ని ఒకే విధంగా ఉండవు. మత తీవ్రవాదాన్ని పిచ్చివాడి చేతిలో రాయి, మత తీవ్రవాదాన్ని ఎవరైనా ఖండిస్తాం. రెండోది విదేశాలతో మీరు మయన్మార్ వాటిని పొరుస్తున్నారు. విదేశీ ఇప్పుడు మనకు మణిపూర్లో ఏం జరుగుతుందని అది వేరే, దానికి దీనికి సంబంధం లేదు. దీనికి సంబంధమే లేదు సార్, అది దానికి దీనికి సంబంధమే లేదు. నేను చెప్తున్నాను కదా, అక్కడ మతం ఉన్నది, అక్కడ వర్గాలు ఉన్నాయి, జాతులు ఉన్నాయి, పోరాటం వేరు. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి నేపాల్ వరకు రెడ్ కారిడార్ ఏర్పాటు చేసి చప్పుకుంటూ పోదామన్న మావోయిస్టులు సమర్థిద్దామా? దీని వ్యతిరేకంగా దుర్మార్గమైన యుద్ధం ప్రకటించి రాజ్యమే తన ప్రజలను తాను చంపుకునే యుద్ధాన్ని సమర్థిద్దామా? ఇందులో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. జమీల్ గారు, నాకు ముగ్గురు మాట్లాడిన తర్వాత సమయం వచ్చింది, కొంచెం భావోద్వేగంతో మాట్లాడతాను. ఇది అవసరం సార్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమయంలో అవసరం. వాళ్ళ హింసను వీళ్ళ హింసను ఇద్దరు వ్యతిరేకించాలి కదా. ఈ హక్కుల సంఘాలు ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే, పౌర హక్కుల సంఘాలు కూడా, ఇంక్లూడింగ్ హరగోపాల్ గారితో నా మిత్రుడు, సమస్య లేదు. కానీ ఏమైతుందంటే బాలగోపాల్ గారితో ఒక విషయంలో నేను విభేదించాను, ఆయన ఒప్పుకున్నారు కూడా. అమిదీపురంలో గజ్వేల్ దగ్గర ఎన్కౌంటర్ జరిగితే ఇమీడియట్ స్పాట్ గా నేను పోయినా.
పోగానే రెండు వైపులా కానిస్టేబుల్ చచ్చిపోయింది, 8 మంది మావోయిస్టులు నక్సలైట్ అప్పుడు పీపుల్స్ వార్ చనిపోయారు. సరిపోతే రెండు దిక్కులు నేను ఫోటోలు తీసుకొని అప్పుడు ఈనాడు రిపోర్టర్గా చేస్తున్నాను. చేసి వస్తే కట్టుకథ పోలీసులు ఎక్కడ చెప్తున్నావు, మా ఈ హక్కుల సంఘాలు అవే చెప్తున్నాయి, దుర్మార్గం కాదా అని నేను ప్రశ్నించిన. ఇప్పుడు అది ఎన్కౌంటర్ సార్, నేను రెండు దిక్కుల ఫోటోలు తీసిన, మీరేమో ఇక్కడ గజ్వేల్లో కూర్చొని మీరు కట్టుకథలు చెప్తున్నారు. మీ కట్టుకథ ఒకటి చెప్తే వాడు 100 చెప్తాడు అవతల వాడు. ఆ 100 నిజమా 1 నిజమా అని తెలుసుకోలేకపోతుంది సార్ ప్రజలు. మీరు దయచేసి ఎన్కౌంటర్ జరిపి ఎన్కౌంటర్ ఒప్పుకోండి. ఇంతకుముందు చంద్రకుమార్ గారు ఒక విలువైన మాట మాట్లాడారు. ఎన్కౌంటర్ జరిగితే పరస్పర కాల్పులు జరగాలి. పట్టుకొని చంపిన సందర్భాలు 90 ఉంటే అదైతే ఎన్కౌంటర్ నిజమైన ఉంది. ఈ నిజమైన ఎన్కౌంటర్లేమో హక్కుల సంఘాలు ఒప్పుకో, దుర్మార్గం ఎన్కౌంటర్లు చేసి వాళ్ళంతా పోలీసులు అంటే కట్టుకథ ఒకటే చెప్తుంటారు, వాళ్ళేమో సరిగ్గా అదే కథ అల్లుతుంటుంటారు. దీన్ని మనం తిరస్కరించాలంటున్నాం. అందుకని ఇద్దరి మధ్యన ఆవులు కొట్లాడుకుంటే లేఖదుడులు కాళ్ళు పెరిగినట్టు మధ్యన ప్రజల ప్రాణాలు పోతుంది. ఇన్ఫార్మర్ల పేరు మీద ఎన్ని హత్యలు జరుగుతున్నాయి. నిజంగా చెప్పాలంటే ప్రజలను వాడు చంపుతున్నారు, వీళ్ళు చంపుతున్నారు కదా. వీళ్ళ కర్రెగుట్ట ఎందుకు పోయినరు? ఎప్పుడు కూడా షెల్టర్ జోన్ వేరే ఉంటది. మా మెదక్ జిల్లా ఇంతవరకు షెల్టర్ జోన్ గా ఉండేది. మిగతా వరంగల్, కరీంనగర్ అటు చూసుకుంటే అక్కడేమో యాక్షన్ పార్ ఉండేది. మెదక్ జిల్లాలో షెల్టర్ జోన్ కనుక మాకు నక్సలైట్తో చాలా దగ్గర సంబంధాలు ఉంటుండే. తిరుగుదాము, మాట్లాడుతూ, ఇంటర్వ్యూ చేద్దాం, ఫ్లెక్సిబుల్ వేరే ఉంటుండే. ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో తరిమి కొట్టడం వల్ల అక్కడి నుంచి ఇటు ములుగు జిల్లా వెంకటాపురము మనకు మన ఏదైతే మన కర్రెగుట్టల ప్రాంతంలో అవతల వాళ్ళు ఇప్పుడు సమావేశమైంది. కోటేశ్వర గారిని అడిగిన ప్రశ్న నేను కూడా అడుగుతున్నా. ఈ సమావేశము ఇంకా మరింత విధ్వంసానిక, శాంతి చర్చలక? శాంతి చర్చలు అయితే నిమిషాల మీద పని అంటున్నాను, శాంతి చర్చలకి నిమిషాల మీద పని అంటున్నాం. కానీ అసలైన సమస్యను పరిష్కరించుకుంటే ఈ బూర్జువా సమాజంలో, ఇవాళ పెట్టుబడిదారు సమాజంలో ప్రభాకర్ గారు చెప్పినట్టు ఎల్పిజి యుగంలో ఇవాళ భూమి సమస్య చిన్నదైంది సార్. భూమి సమస్య కాదు ఇప్పుడు, ఆర్థిక పెట్టుబడిదారు తర పెద్దది. గ్లోబలైజేషన్ లో అసలు శత్రువు కనపడతలేడు. గతంలో ఒక కార్మిక వర్గం ఉంటే కార్మిక వర్గం యాజమాన్యానికి మధ్యాహ్నం పోటీ ఉండేది. స్పష్టంగా బ్లాక్ అండ్ వైట్ లో కనపడేది. 2 నిమిషాలు మాట్లాడియాలి, ముగ్గురు మాట్లాడి. నేను రెండో జమీల్ గారు ఏమంటున్నానంటే కనబడి చెయ్యి ఇప్పుడు నాటకం ఆడిస్తున్నది. ఇప్పుడు మోడీ కాదు శత్రువు, ట్రంప్ కాదు శత్రువు, మనకు కనబడిన చెయ్యి మొత్తం నాటకం ఆడిస్తుంటది. కనుక ఆదివాసీ ప్రాంతాలను కబ్జా చేయడం కోసం అక్కడి ఖనిజ సంపద మీద కన్ను వేసిన బడా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థలు ఇదాని వెనుక నేను చేయిస్తున్నాం. ఇప్పుడు మోడీ ఒక పనిముట్టే, నక్సలైట్లు ఒక పనిముట్టే అంటున్నాను నేను. వీళ్ళందరూ పనిముట్లుగా పనిచేస్తున్నారు వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా. కనుక రాజ్యం కంటే శక్తివంతం లేదు. స్పష్టంగా చెప్తున్నాను నేను. ఒకసారి వరవరరావు గారు మీటింగ్ పెట్టాము, ఇదే చెప్పాను. మీరు ఏదైతే సమర్థిస్తున్నారో అవతల పక్క కూడా మీరు తప్పే అనండి. అనకపోతే ఏమైంది అంటే వన్ సైడ్ అవుతున్నారు. అందుకని అర్బన్ నక్సలైట్లను ముద్ర వేస్తున్నారు. చంద్రకుమార్ గారి మీద చాలా గౌరవం ఉంది, కానీ చంద్రకుమార్ ఎవడు ముద్ర వేయడు. కానీ నిజంగానే ఇందులో కొంచెం పక్షపాతం వహించిన ముద్ర వేసే ప్రమాదం ఉన్నది. ఇవాళ నక్సలిజం అనేది గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చింది. మెల్లమెల్లగా పట్టణాల్లో భావజాలం విస్తరణ జరుగుతుంది. ఇప్పుడు భావజాలం ఎవరు చంపలేరు, స్పష్టంగా చెప్తున్నా. వాళ్ళ భావజాలంలో ఉన్న పెద్ద లోపం ఏంటంటే తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తారు. మళ్ళీ అప్పుడు ఏం చేయాలి? మీరు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి కదా. ఆ ప్రభుత్వం మళ్ళీ తుపాకీతో నడుపుతారా, మళ్ళీ ప్రజాస్వామ్యంగా నడుపుతారా? నూతన ప్రజాస్వామిక విప్లవం ఇట్లా కాదు. నేను దాని 100 పుస్తకాలు చదివినవాడిని. నూతన ప్రజాస్వామిక విప్లవం అనేది తుపాకీ గొట్టం ద్వారా రాదు. ప్రజలలో సాంస్కృతిక సాహిత్య రంగాలలో మేలు చేసి వాళ్ళను మన వైపు మలుచుకున్నప్పుడు వస్తుంది విప్లవం. ప్రజల నుంచి రావాలి. కానీ తుపాకీ 4 పట్టుకొని కూర్చుంటే వస్తాయి. వీళ్ళు 4,000 మంది ఉంటారు. ఇవాళ అదే జరిగింది, కర్రెగుట్ల జరుగుతుంది. జమీల్ గారు ఏముంటుంది, ఆడ 100 మంది ఉన్నారో లేరో తెలియదు, కానీ ఇక్కడ 1000 మంది పోలీసులు మోహరిస్తారు. రాజ్యానికి మించిన బలం ఎవరికి ఉంటది? కానీ నేను ఒక మాట చెప్తున్నాను సార్, రాజ్య హింస తప్పు. మళ్ళీ 2 హింసలు 2 ఉంటాయి. ఇప్పుడు ప్రైవేట్ హింస కంటే రాజ్య హింస ఇంకా తప్పు. రాజ్యానికి బాధ్యత ఉన్నది. రాజ్యానికి ప్రజల ప్రాణాలు తీసే హక్కు లేదు. రాజ్యం అనేది ప్రజాస్వామ్యంగా నడుస్తుంది. వాడు ప్రజాస్వామ్యం ఒప్పుకుంటాడు, వాడు కోర్టులు ఒప్పుకుంటాడు. కానీ ప్రభాకర్ గారి నాయకు వచ్చి బెయిలిప్పినారని అంటారు కదా. ఎందుకు వస్తున్నారు మరి అంటే అక్కడే వాళ్ళు చంపినప్పుడేమో ప్రజాస్వామ్యం లేదు, కానీ చచ్చిపోతున్నప్పుడు ప్రజాస్వామ్యం వస్తుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నానంటే అవసరార్థం ఇవాళ అక్కడి నుంచి ఒత్తిడి వచ్చి సెంట్రల్ జోన్ లో ఉన్న తెలంగాణలో వీళ్ళు కర్రెగుట్టల్లో ఆ మావోయిస్టు వాళ్ళు లేఖ రాసిన తప్పు అంటున్నారు. ఎంతవరకు క్లారిటీ రావాలి మనకు. ఏదంటే మేము సమావేశం జరుపుకుంటుంటూ అంతకుముందు ఒక ప్రకటన చేశారు. మావోయిస్టు నుంచి ఒక ప్రకటన వచ్చింది, ఇది కరెక్ట్ కాదంటున్నారు. ఏమనంటే మేము అన్ని ల్యాండ్ మైన్స్ పెట్టాం, ఎవరు ప్రజలు ఇటువైపు రాకండి అన్నారు. అది నిజమా కాదా తేల్చాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ ప్రజాస్వామ్య మనమైన చంద్రకుమార్ గారితో ఏకీపిస్తూనే చంద్రకుమార్ గారు లాంటి వాడికి మావోయిస్టులు ఏమైనా సందేశం పంపినరా? తప్పు. మనకి హక్కులు ఉంటాయి. నేను జర్నలిస్ట్ గా మావోయిస్టులు కలిసేందుకు నేను సోర్స్ ఆఫ్ న్యూస్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి. నేను ఎవరిని కలిసినా పట్టుకుంటే నువ్వు పట్టుకో, కానీ నేను వాడిని కలిసి వచ్చిన నా ఇష్టం, వాడు చెప్పేది రాస్తా అన్న. కానీ ఇవాళ కూడా ఏమంటున్నానంటే మావోయిస్టులు శాంతి ప్రతిపాదన పంపింది అంటున్నారు కదా.
నాకు ఇప్పటికి అర్థమైన బ్రహ్మ పదార్థం ఏంది, అర్థం కాని బ్రహ్మ పదార్థం ఏంటంటే వీళ్ళు తుపాకీలు ఇడిచిపెట్టా అంటున్నారా? ఇడిచిపెట్టడానికి ఇంకేంది ఉద్యమమే లేదు. ఇంక సమస్య అప్పటికే మంది అందరూ నొక్కిపోమంటే బ్రహ్మాండంగా అందరికి ఆయుధాలు అప్పచెప్పాలి. ఇవాళ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆధునిక ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరైనా ఇబ్బంది వస్తుంది అంటారా? అందుకని ఇవాళ ఆర్థిక అసమానతలు పెరిగి దుర్మార్గంగా సంపద అంతా ఒక దిక్కు పోతుంటే మనందరం మధ్యతరగతి కూర్చొని మాట్లాడుకుంటున్నాం. సంపద కేంద్రీకృతం అవుతుంది. అసలైన ప్రమాదం అది. రేపు పొద్దున కార్పొరేట్ శక్తులు ప్రపంచాన్ని శాసిస్తాయి, మనలాంటి బతుకులు బుగ్గి చేస్తాయి. అందుకని నక్సలైట్ల మధ్య సానుభూతి పెరగడానికి కారణం అదే. ప్రజల్లో ఇప్పటికీ నక్సలైట్ల మీద సానుభూతి ఉన్నది. ఎందుకుందంటే నష్టపోయిన వాడికి వ్యతిరేకించవచ్చు, కానీ వాళ్ళు చేస్తున్న పని వాళ్ళ కోసం కాదు. వాళ్ళ త్యాగం వృధా పోతుంది. వాళ్ళకి ఎవ్వరికి ఆస్తులు లేవు, పిల్లలు లేరు, అన్ని విడిచిపెట్టి తల్లులను బిడ్డలు విడిచిపెట్టి అడవిలో బతుకుతున్నారు. వాళ్ళ స్వార్థం వృధా పోకుండా ఉన్నారంటే వాళ్ళ సిద్ధాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. దాని ప్రభుత్వం ఏం చేయాలి? తుపాకీలు కొట్టడం ద్వారా వాడన్నట్టు మనం కూడా తుపాకీ కొట్టడం ద్వారా నిర్మూలన చేస్తే ఇవాళ 500 మంది కాదు 1000 మంది మావోయిస్టులు చెప్పినా ఇంకొక 1000 మంది ముడతారు సార్. మళ్ళీ 1000 మంది ముడతారు. కనుక అది కాకుండా ఉండాలంటే శాంతి చర్చలలో ప్రధానమైన ప్రాతిపదిక వాళ్ళు ఆయుధాలు విడిచిపెడతారు, ఈ మొత్తం మావోయిస్టు ఉద్యమాన్ని మూసేస్తారు. ఓకే రామ్మోహన్ గారు, ఒక్కసారి మన చిక్కుడు ప్రభాకర్ గారు ఏదో ఫింగర్ రేస్ చేశారు. అలాగే మన చంద్రకుమార్ గారు కూడా ఏదో మాట్లాడబోతున్నారు. దానికన్నా ముందు మా రిపోర్టర్ సుధాకర్ కర్రగుట్ట దగ్గరనే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి అక్కడ ఏదైతే వాతావరణం ఉందో ఆ వాతావరణానికి సంబంధించి అసలు వాస్తవానికి కర్రగుట్టలో ఏం జరుగుతున్నది అనే విషయంపై విశ్లేషించడానికి అక్కడి నుంచి వెళ్ళే లైవ్ ద్వారా మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి సుధాకర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ చంద్రకుమార్ గారు. ఓకే యా ప్లీజ్, ఐఎమ్ వెరీ సారీ దట్ ఐఎమ్ ఇంటర్సెప్టింగ్ యూ. యా ఎట్ ద మీన్ టైమ్ PCR go to the Mr. Sudhakar. He is on phone line because there is no visibility of there, so he is going to be connect with us in a phone line. Okay, Sudhakar, go ahead. Sudhakar, ప్రస్తుతం అక్కడ కర్రగుట్టలో పరిస్థితులు ఏమున్నాయి? అసలు వాస్తవానికి ఏదైతే మనం అనుకుంటున్నామో అది వాస్తవానికి అక్కడ జరుగుతుందా లేక ఊహాగానాలు మాత్రమేనా? జమీల్జీ, ఒకటే చూసుకోవచ్చు, తెలంగాణ ఛత్తీస్గఢ్ రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్న ప్రాంతం వచ్చేసి కర్రగుట్ట. ఇది వచ్చేసి ములుగు జిల్లా సరిహద్దు ప్రాంతము. ఈ కర్రగుట్ట వచ్చేసి ఇటు తెలంగాణ రాష్ట్రంలో కొంత వస్తుంది, కొంత ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వస్తుంది. అయితే ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి చూసుకుంటే మాత్రం ఈ కర్రగుట్ట ప్రాంతంలో వచ్చిన మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం తోటి ఇటు సిఆర్పిఎఫ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు, ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు సుమారు 2000 మంది వచ్చేసి కర్రగుట్ట ప్రాంతాల మొత్తం చుట్టుముట్టారంటే సమాచారం వచ్చింది. అయితే పోలీసులు అక్కడ మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం అక్కడికి ఎందుకంటే ఒకటి అనుకోవచ్చు, గత 10 రోజుల క్రితం వచ్చేసి మావోయిస్టు ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. ఏంటంటే కర్రగుట్టల మీద మీ ప్రెషర్ బాంబులు ఏర్పాటు చేశాము, ఇక్కడికి కంప్లీట్లీ రాంగ్. సుధాకర్ గారు ఏదైతే ఉన్నదో అక్కడ మావోయిస్ట్ పార్టీ చాలా క్లియర్ గా ఒక లేఖ ద్వారా పత్రికా విలేకరులకు అందరికి చెప్పింది, మేము ఎలాంటి ప్రకటనలు చేయలేదు ఈ విషయంపై అని పత్రికలకు పంపించిన లేఖలో స్పష్టంగా రాసింది. అదే చెప్తున్నాం. అదే అయితే అక్కడ ఒక లేఖ రావడం జరిగింది. అది ఏదంటే కర్రగుట్ట మీద మావోయిస్టు పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రెషర్ బాంబులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి గిరిజనులు కానీ గిరిజనులు కానీ ఎవరైనా అటవీ సంపద కోసం కానీ ఎవరైనా రాకుండా ఉండాలని చెప్పి ఒక లేఖ పెట్టి రావడం జరిగింది. ఈ లేఖ రిలీజ్ అయిన తర్వాత 24 గంటల్లోనే జిల్లా ఎస్పీ శబరేష్ గారు కూడా ఒక మాట చెప్పడం జరిగింది. అంటే గతంలో కొన్ని ప్రెషర్ బాంబులు పేలడం వల్ల కొంతమంది మరణించడం జరిగింది, 2. దాన్ని బేస్ చేసుకుని ఎస్పీ చెప్పడం జరిగింది. కానీ 48 గంటల కాల వ్యవధిలోనే ఇదే మావోయిస్టు పార్టీకి సంబంధించిన శాంత పేరు మీద ఒక లేఖ మరో లేఖ వచ్చింది. ఈ లేఖ మేము విడుదల చేయలేదు, ఎవరో పార్టీని మావోయిస్టు పార్టీని తప్పుదోవ పట్టించడానికి అలాగే గిరిజనులను తప్పుదోవ పట్టించడానికి ఈ లేఖ విడుదల మాత్రము మావోయిస్టులు మరో లేఖ విధించారు. అసలు ఏం జరుగుతుంది కర్రగుట్ట మీద? మావోయిస్టు పార్టీ ఏమో లేఖ విధించారని చెప్పి ఒక లేఖ ముందు రావడము, దాని తర్వాత మావోయిస్టు పార్టీ లేఖ విడుదలని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన జోనల్కి సంబంధించిన వ్యక్తి మరో లేఖ పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ చూసుకుంటే మాత్రము మావోయిస్టు పార్టీని అణిచివేయడం కోసమా లేకపోతే మావోయిస్టు పార్టీ మీద వేరే వారు ఎవరైనా ఈ లేఖ విడుదల చేసి ప్రజలను ఇటు ప్రజాప్రతినిధులను ఇటు మావోయిస్టు తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో భాగమే ఈ 2 లేఖలు ఉన్నాయనుకోవచ్చు. నిజంగానే మావోయిస్టులు ఒక లేఖ మొదలొచ్చిన లేఖ మావోయిస్టులు విడుదల చేసిన లేఖ అయితే పోలీసులు ఈ రోజు ధైర్యం చేసిన కూడా పోకపోవు. ఎందుకంటే మావోయిస్టులు ఆ లేఖ విడుదల నిజంగానే ప్రెజర్ బాంబులు ఉంటే 2000 మంది పోలీసు బలగాలు దాంట్లో అడుగు పెట్టాలంటే ఏదో ఒక ప్రెజర్ బాంబు పేలైనా పోలీసుల ప్రాణాలు పోతాయి. సో 2 విధాలు చూసుకోవచ్చు. ఇటు పోలీసులు ధైర్యం చేశారంటే ఆ లేఖ ఫేక్ అనే కావాలి, లేకపోతే ఇదే కర్రగుట్ట మీద ఎవరైనా
ఎవరైనా ఇన్ఫార్మర్ పోలీసులకు సమాచారం ఇస్తే ఎక్కడెక్కడ ఈ బాంబులు ఉన్నాయో ఆ బాంబులు వెలికి తీసుకుంటూ అది పక్కన పెట్టుకుని లోపలికి వెళ్ళాలంటే కొంత టైం పడుతుంది. ఈ టైంలో అక్కడ నిజంగా అక్కడ మావోయిస్టులు ఉంటే మావోయిస్టులు తిరుగు దాడి చేస్తారు. అంటే ఇక్కడ చూసుకుంటాం అసలు నిజంగా మావోయిస్టులను కానీ ఇటు ప్రజాపతులను కానీ మిగతా గిరిజనులను అక్కడ ఉన్న ఆదివాసులను తప్పదో పట్టించే భాగంలోని 2 లేఖలు వస్తున్నాయి అనుకోవచ్చు. కానీ ఈ రోజు వచ్చిన సమాచారం మేరకు మాత్రం సుమారు 2000 మంది సిఆర్పి పోలీసులు మాత్రము ఆ కర్రగుట్ట చుట్టూ మొత్తము అంటే ఆ గుట్టలు మొత్తాన్ని ఆ కర్రగుట్ట ఉన్న ప్రాంతం మొత్తాన్ని వాళ్ళ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. అంటే ముఖ్యంగా అనుకుంటే ఆదివాసులకు సంబంధించిన వాళ్ళు చాలా మంది గత 4-5 రోజులుగా అడవిలోకి వెళ్తున్నారు. వాళ్ళకి కావాల్సిన అటవీ సంపదను కానీ వాళ్ళకు కల్పన తీసుకొని వస్తూనే ఉన్నారు. కానీ ఈ రోజు పోలీసులు అక్కడ వెళ్ళిన తర్వాత 2000 మంది సిఆర్పి బలగాళ్ళు ఆ అడవి చుట్టూ ఉంటారంటే అక్కడ హిడ్మా మెయిన్ టార్గెట్ ఒకటే ఆపరేషన్ కగార్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ అక్కడ హిడ్మా ఆ ప్రాంతంలో ఉన్నాడని చెప్పి ప్లాన్ తోటి ఈ రోజు పోలీసులు అని చెప్పి సమాచారం ఉంది. ఏదైనా చూసుకోవచ్చు మావోయిస్టులు ఒక లేఖ చేశారు గతంలో, ఏంటంటే శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాము అని లేఖ చేసిన 24 గంటల్లోనే అక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి కేంద్ర మన హోంశాఖ వెళ్ళడం. దాని తర్వాత 2 రోజుల్లో ఎన్కౌంటర్. ఓకే సుధాకర్, ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్. ఇంకా కొంచెం సమాచారం సేకరించండి. ఆ సమాచారం సేకరించిన తర్వాత మరొకసారి ఇప్పుడు వస్తాం. చంద్రకుమార్ గారు, జస్టిస్ చంద్రకుమార్ గారు, ప్రస్తుతం ఏదైతే మనకు ప్రస్తావన వచ్చిందో ఆపరేషన్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం కగార్ నడుస్తుందో ఇప్పుడు ఆపరేషన్ కర్రగుట్టగా మారింది. ఒక హిడ్మా అని ఒక మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అతన్ని టార్గెట్ చేసిపోతానని అదైతే వాస్తవం కాదండి. ఎందుకంటే హిడ్మా ఈజ్ ఎ నాట్ ఎ పార్టీకి సంబంధించిన వ్యక్తి అతను మాత్రమే. దానికి సంబంధించిన ఆయన మీద ఇంత పెద్ద అస్త్రాలు ఉపయోగించడం మాత్రం అది ఎట్లాది కాదు. కాకపోతే ఏంటంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన బలగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన క్యాడర్ ఉన్నదో అక్కడ కర్రగుట్ట వైపు ఎందుకు వచ్చారు, అదొక ప్రధానమైన ప్రశ్న. ఎప్పుడైతే శాంతి చర్చలకు మేము సిద్ధమే, ఆయుధాలు కూడా పక్కన పెట్టడానికి సిద్ధమే అని చెప్తున్న ఏ నేపథ్యంలోనే ఒక్కసారిగా కర్రగుట్టలో అంతమంది మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన, మావోయిస్ట్ పార్టీయే కాదు ఇంకా అనేక పార్టీలకు సంబంధించిన అక్కడికి ఎవరైతే నక్సలైట్లు వచ్చారో అందుకు ప్రధానమైన కారణాలు ఏంటి? మరొకసారి ఏదన్నా వారు ఏదైనా ఇంకా వేరే ఏదైనా తన పార్టీకి సంబంధించిన విస్తృత ప్రచారం చేయడానికా ఇంకెక్క ఆపరేషన్స్ చేయడానికా అని మన రామ్మోహన్ గారు మన కోటేశ్వరరావు గారు లేవనెత్తిన అంశంపై మీరు ఎలా స్పందిస్తారండి? మొట్టమొదటి విషయం ఏంటంటే రామ్మోహన్ రావు గారు ఏదైతే చెప్పారో ఏది మన భారతదేశంలో ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో మనం వెళ్లాల్సి ఉంది. కొంతమంది సాయుధ దళాలుగా ఉండి వీళ్ళు ఏదైతే ఆపరేషన్స్ చేస్తున్నారో దానివల్ల భారతదేశంలో విప్లవం రాదు అని రామ్మోహన్ రావు గారు చెప్పారు. ఆయన అభిప్రాయంతో నేను 100% ఏకీభవిస్తున్నా. అనేక మంది అమాయకులు చనిపోయినారు, చదువుకున్న వాళ్ళు కూడా మిస్లీడ్ అయిపోయి చనిపోవడం అనేది జరిగిందనేది మా భావన. అందులోపల వాళ్ళే జనజీవన స్రవంతిలో కలిసిపోయి ప్రజా సమస్యల కోసం, ఆదివాసీల కోసం, కార్మిక వర్గం కోసం కనుక వాళ్ళు ఉద్యమాలు చేసినట్లయితే ఇంకా చాలా బాగుండేదని మేము అభిప్రాయపడుతున్నాం. నేను రామ్మోహన్ రావు గారి అభిప్రాయంతో చిక్కుడు ప్రభాకర్ అభిప్రాయంతో ఏకీభవిస్తూనే ఇక్కడ విషయం ఏంటంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కోసము వాళ్ళు అంటే మావోయిస్టు రాసిన ఇంకో లెటర్ను కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళు ఏమన్నారంటే 1 నెల రోజులు మీరు ఈ యొక్క కాల్పులు ఆపండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. అందులో చాలా స్పష్టంగా చెప్పారు ఏంటంటే మేము నాయకులందరం కూడా ఒక దగ్గర కూర్చొని మాట్లాడి ఈ విధంగా జనజీవన స్రవంతిలో మనం కలిసిపోవచ్చు, మొత్తం ఆయుధాలను ఎలా మనం వదిలేయాలా, దానికి కండిషన్స్ మనం ఏం పెట్టాలా, చర్చల్లో ఏం మాట్లాడాలా, అలాంటి విషయాలు మాట్లాడుకోవడానికి వాళ్ళ సమావేశం కావాల్సిన అవసరం ఉంది కదా. వాళ్ళందరూ కూర్చొని ఒక దగ్గర ముఖ్యమైన వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడితే కదా వాళ్ళు ఏం చేయాలా, ఏ విధంగా చేయాలా, ఎట్లా ప్రొసీడ్ కావాలని తెలుస్తుంది. కాబట్టి నేను అనుకునేది వాళ్ళు బహుశా అక్కడ సమావేశమైంది భవిష్యత్తులో ఎలా చర్చలు చేయాలా, ఎలా కాల్పుల్ని విరమించడానికి, శాశ్వతంగా కాల్పుల్ని విరమించడానికి మనం ఎలాంటి ప్రతిపాదనలు చేయాలా, ఎలాంటి కండిషన్స్ మనం పెట్టాలా, లేదా ప్రభుత్వంతో ఇలాంటి డిమాండ్స్ చేయాలా వాళ్ళ కేసుల విషయంలో కానీ మిగతా విషయంలో బహుశా వాటిని చర్చించడం కోసం వాళ్ళు అక్కడ సమావేశం అయి ఉంటారు అనేది నా భావన. తర్వాత చెప్పండి సార్, చెప్పండి. రామ్మోహన్ గారు, ఐ విల్ బ్యాక్ టు యు. క్షమించాలి సార్, చెప్పండి సార్. ఏదో రామ్మోహన్ గారు చిక్కుడు ప్రభాకర్ గారు ఇద్దరు కూడా ఏదో చెప్పబోతున్నారు. చెప్పండి. ప్రశ్న ఏంటంటే మావోయిస్ట్ పార్టీ ఒక్క మన భారతదేశంలో ఐ విల్ కమ్ బ్యాక్ టు చిక్కుడు ప్రభాకర్ అంతటా ఉన్నది కనుక నేనేమంటాను, ఇప్పుడు కర్రగుట్టలో కూర్చున్న వాళ్ళు నిర్ణయాధికారం తీసుకోలేరు. ఏది శాంతి చర్చలు పేరు, శాంతి చర్చలు ఒక గ్యాప్ అంటే హింసకు మధ్య ఒక గ్యాప్ కోసం ప్రయత్నం చేస్తారు, తప్పులేదు, కాదట్లేదు. కానీ ఇప్పుడు ఏమంటున్నానంటే మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకోకుండా ఈ కర్రెగుట్టలో కూర్చున్న మా నక్సలైట్లు నిర్ణయం తీసుకోలేరు కదా.
మరి అటువంటి వాళ్ళ లేఖకి ఎంతవరకు వీలు ఉంటది? శాంతి చర్చల్లో మొత్తం మావోయిస్ట్ పార్టీ కూర్చున్నది, నిర్ణయం చేసింది, అయ్యా మేము హింసకు పాల్పడము, మేము మునిగిపోతామంటే రెడీ ఉన్నారు. ఇప్పుడు ₹1 మనకి తల మీద ఉంటే కుటుంబాలు ఇచ్చి ఇంకో 2 కోట్లు ఇచ్చి పునరావాసం రామ్మోహన్ గారు ఇదే విషయంపై చిక్కుడు ప్రభాకర్ గారు ఏదో చెప్పబోతున్నారు, అది తీసుకున్న తర్వాత మనం మీ దగ్గరకు వస్తాను సార్, మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తాను. అంటే నేను ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తున్నాను ఈ ప్రోగ్రామ్ను. మీకు ఒక ఏంటంటే 1 అవర్ కాదు, ఇది 2 అవర్స్ దాకా తీసుకెళ్దాం. కానీ దీనికి ఒక చర్చలో ఒక సరైన పద్ధతిలో దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికే ప్రయత్నం చేద్దాం. చిక్కుడు ప్రభాకర్ గారు చెప్పండి సార్. వాస్తవంగా ఏ సమస్యను పరిష్కరించాలన్నా కూడా 2 వర్గాలు కూర్చోవడానికి కొంత ప్రాతిపదిక కావాలి. ఆ ప్రాతిపదిక కాకముందే వాళ్ళు వదిలిపెట్టినరా ఆయుధాలు, వీళ్ళు వదిలిపెట్టినరా, మొత్తం లొంగిపోతారా, ఇది ఒక ఆరోగ్యకరమైన చర్చ కాదు. 2004లో కూడా ఒకసారి చర్చల ప్రస్తావన వచ్చింది. విజన్ 2020 పేరు మీద రెండోసారి ఎన్నికైన తర్వాత చంద్రబాబు నాయుడు చాలా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లోపల ఆ ప్రభుత్వం కొనసాగించిన హింస అదంతా మనం చూసినాం. 2004 లోపల ఎన్నికలు జరుగుతున్న సమయం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం లోపల అధికారంలోకి వస్తే మేము చర్చలు జరుపుతాము అని చెప్పింది. దాని తర్వాత 2004లో అధికారంలోకి వచ్చిండు వాళ్ళు. అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా తన ఒక విజన్, ఎన్నికల ముందు ఒక ఎజెండా పెట్టిండు, 3 విషయాలు పెట్టిండు. 1 విజన్ 2020, 2 తెలంగాణ రాష్ట్రం నేను ఇవ్వను, 3వది మొత్తంగా ఈ సామాజిక ఉద్యమాన్ని నిర్మూలించాలనేది నా ఉద్దేశం, మీరేమంటారో తీర్పునివ్వండి అని చెప్పేసి అడిగిండు ప్రజల ముందు. ఇది మనం గుర్తుంచుకోవాలి రామ్మోహన్ గారు. అప్పుడు ఏం చేసిండ్రు అని అంటే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 294 సీట్లల్లో కేవలం 48 అంటే 48 సీట్లు వచ్చినాయి. తెలంగాణలో 11 సీట్లు మాత్రమే వచ్చినాయి చంద్రబాబు నాయుడు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 2004 లోపల చాలా స్పష్టంగా చర్చలకు సంబంధించిన విషయం లోపల మధ్యవర్తులతోటి, అదేవిధంగా పీస్ కమిటీ తోటి, ఇప్పుడు ఎట్లయితే పీస్ కమిటీ జస్టిస్ చంద్రకుమార్ గారి నాయకత్వం లోపల, జస్టిస్ మన ప్రొఫెసర్ అరగోపాల్ గారి నాయకత్వం లోపల, పిఎల్ విశ్వేశ్వరరావు గారి నాయకత్వం లోపల ఎట్లయితే ఏర్పడిందో అట్లనే అప్పుడు కూడా ఓ కమిటీ ఏర్పాటు చేసేసి చర్చలకు ఆహ్వానించిన తర్వాత చాలా పెద్ద ఎజెండా, మాకంటూ సొంత సమస్యలు ఏం లేవు, మా సమస్యలు ప్రజల సమస్యలే. ప్రజల సమస్యల లోపల ప్రధానంగా ఈ దేశం లోపల, ఈ రాష్ట్రం లోపల ప్రజలు భూమి మీద ఆధారపడి బతుకుతా ఉన్నారు. భూమికి సంబంధించిన సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది. అట్లా అంటూ చాలా సమస్యలను ముందుకు పెట్టినప్పుడు భూమి కమిషన్ అని మేము ఒకటి ఏర్పాటు చేసినాం. జస్టిస్ బొజ్జా తారకం గారు నేను కూడా భూమి సమస్యను కమిషన్ ఏర్పాటు చేసినాం, ప్రజాభూమి కమిషన్ అని. సమాజం లోపల ఎన్ని రకాల భూములు ఉన్నాయి, ఎంతమంది ప్రజలకు ఆ భూములు దక్కినాయి, ఎంతమంది ప్రజలకు భూములు లేవు చూస్తే 97.8% మంది ప్రజలకు రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన భూమి, దళితుల లోపల, పేద వర్గాల లోపల లేదు. ఓకే ప్రభాకర్ గారు, ఒక చిన్న విషయం ఏంటంటే ఒక్కసారి ప్రభాకర్ గారు ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్ లేవనెత్తిండు. ఒక్క నిమిషము. ఒక సామాజిక ఆర్థిక రాజకీయ సమస్య కోణం లోపల ఈ ఉద్యమాన్ని చూడకపోతే ఆ సమస్యకు పరిష్కారాన్ని కూడా మనం వెతకలేము. ఇప్పుడు జస్టిస్ చంద్రకుమార్ లాంటి వాళ్ళు, అంత పెద్ద మనిషి, సుదీర్ఘ కాలం న్యాయ వ్యవస్థ లోపల ఒక అత్యున్నత పదవి అనుభవించిన అతను, అదేవిధంగా అందులో ఎంతో మందికి న్యాయం చేసిన వ్యక్తి, సమాజం లోపల ఒక హింస లేకుండా ఉండటందుకు నా వంతు సహకారం చేస్తా అని చెప్పేసి సార్ లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ అరగోపాల్ లాంటి వాళ్ళు, ఇంకా మిగతా వాళ్ళు మేము కొంచెం ముందుకు వచ్చేసి ఒక విచక్షణ రహితమైన హింస, ఒక ఆదివాసులు కానీ ఇటువైపు కానీ అటు ప్రభుత్వ వర్గాల వైపు నుంచి కానీ ఎటువంటి హింస కొనసాగి ప్రాణాలు పోయేటందుకు వీలు లేదు, ఒకసారి ప్రాణాలు పోతే రావు అనే ఒక మహత్తర ఆశయంతో ముందుకొచ్చింది. ఓకే సార్, ముందుకొచ్చి ప్రభుత్వం ముందు వాళ్ళకి అప్పీల్ చేసిన ఫస్ట్, దాని తర్వాత ప్రభుత్వం ముందు పెట్టిండు. ఇప్పుడు సార్ చెప్పిన ప్రకారం పెట్టినప్పుడు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు, హింసను నమ్మని ప్రభుత్వాలు, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సిన ప్రభుత్వాలు ఏం చేయాలి? ప్రజల సంక్షేమాన్ని కోరాలి. ప్రజల సంక్షేమాన్ని కోరి ఒక అడుగు ముందుకేసేసి సమస్య పరిష్కారానికి దోహదపడాలి. రైట్. ఓకే సార్, ఇదే విషయం ఏం జరుగుతా ఉంది? రోజుకు ఒకవైపు పెద్ద ఎత్తున హింస కొనసాగిస్తూ అందరినీ చంపుకుంటూ పోతే
చర్చలకు అర్థం ఉండదు అనేది నా అభిప్రాయం. ఓకే ప్రభాకర్ గారు, ఒకసారి మనం కోటేశ్వరరావు గారి అభిప్రాయం కూడా సేకరించడానికి ప్రయత్నం చేద్దాం. కూర్చొని చర్చిస్తే డెఫినెట్లీ ఈ విషయంపై కొనసాగిద్దాం. వాళ్ళు ఏం చేయాలనేది ముందుకు పోతుంది అనేది నా అభిప్రాయం. మన చర్చను ఇంకా కొనసాగిద్దాం. అప్పటి వరకు మనం ఒకసారి కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు ప్రస్తుతం ఏదైతే చెప్తున్నారో చాలా క్లియర్గా ఒక విషయం అర్థమైంది ఏంటంటే, కేంద్రం మాత్రం దీనికి సంబంధించిన కేంద్ర హోంమంత్రి చాలా క్లియర్గా ఒక విషయం చెప్పారు. 2026 March is my deadline. In this deadline, just I want to finish the March party from our states అని చెప్పేసిన తర్వాత ఈరోజు ఆపరేషన్ కగార్ అని ఏదైతే మొదలుపెట్టిన తర్వాత అనేక విషయాలు జరిగాయి. దాని మీద ప్రస్తుతానికి వెళ్తే అట్నుంచి వెళ్ళి ఎంతమంది చనిపోయారు, ఇట్నుంచి వెళ్ళి చనిపోయిన వాళ్ళు మాత్రం భారతదేశీయులు, మనకు సంబంధించిన వ్యక్తులు. మనం వాళ్ళతోని మనకు రక్త సంబంధం లేదు, కానీ మనకు ఒక సంబంధం ఏమిటంటే హీఈస్ ఆల్సో ఇండియన్, వీఆర్ ఆల్సో ఎన్ ఇండియన్. సో బోత్ సైడ్ నుంచి వెళ్ళి ప్రాణ నష్టాలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఇప్పుడు ఇంకొక చాలా బ్రహ్మాండమైన విషయం జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా చెప్పారు, మన మిత్రులైనటువంటి రామ్మోహన్ రావు కూడా చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే భూమి సమస్య కాదండి, భూమి సమస్య లేదు. ఇప్పుడున్న సమస్య ఏంటంటే కార్పొరేట్ వ్యవస్థకును కేంద్రానికి మావోయిస్ట్ పార్టీకి జరుగుతున్న ఈ విషయం, ఈ త్రికోణంలో లేదండి భూమే సరే దానికి చెప్దాం కేంద్రంగా. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం రామ్మోహన్ గారు చెప్పినట్టుగానే అంటున్నాను నేను, రామ్మోహన్ రావు గారు ఏదైతే చెప్పినట్టుగా దాన్ని స్పష్టంగా చెప్పాను. భూమి సమస్య కాదు, ఇది ఒక కార్పొరేట్ వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వం చేతిలో కూడా లేదు, మావోయిస్ట్ పార్టీ చేతిలో కూడా లేదు. ఇప్పుడు ఉన్నది కార్పొరేట్ సంస్థ, వీరికి ఒక ఆట బొమ్మలాగా ఆడిస్తున్నారని చెప్తున్నారు. ఈ విషయంపై కోటేశ్వరరావు గారు మీరేమంటారు సార్? ఎట్ ద సేమ్ టైం చంద్రకుమార్ గారు ఫస్ట్ ఈజ్ రేజింగ్ ఏ హ్యాండ్. ఐ థింక్ దట్ వీ హ్యావ్ టు గివ్ ఎ ఛాన్స్ టు చంద్రకుమార్ గారు. దాని తర్వాత నేను మీ దగ్గరకు వస్తాను. కోటేశ్వరరావు గారు ప్లీజ్. సార్ ఒక్క నిమిషం, చంద్రకుమార్ గారితో ఒక్క నిమిషం మాట్లాడించినాక మీ దగ్గరకు వస్తాను సార్. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ సార్, ప్లీజ్. ఏం లేదు, మా సోదరుడు చిక్కుడు ప్రభాకర్ గారు ఏమనుకుంటున్నారంటే, చిక్కుడు ప్రభాకర్ లాంటి వాళ్ళు పైన అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మనం మంచి మాటలతో చెప్తే భూ సమస్య పరిష్కారం చేస్తారని అనుకుంటున్నారు. అది సత్యమైనటువంటి సమస్య కాదు. అంతవరకే నేను చెప్పదలుచుకున్నాను. మళ్ళీ కొన్ని విషయాలు తర్వాత చెప్తానండి. ఎస్ సార్. ఓకే కోటేశ్వరరావు గారు, కమాన్ గో హెడ్ సార్ ప్లీజ్. ఐఎమ్ సారీ. ఇప్పుడు భూ సమస్య కూడా ఈ దేశంలో ఉన్నమాట వాస్తవం, దాన్ని విస్మరించక్కర్లేదు. అయితే 50 సంవత్సరాల నాడు ఉన్నటువంటి భూ సమస్యకి ఇప్పుడున్నటువంటి భూ సమస్యకి అనేకమైనటువంటి మార్పులు, లేదా భూమి కోసం పోరాడేటువంటి వాళ్ళ దృష్టిలో వచ్చినటువంటి వైఖరిలో వచ్చినటువంటి మార్పులు, వీటన్నిటిని కూడా గమనంలోకి తీసుకోవాలి. భూ సమస్య లేదని నేను అంటలేదు, భూ సమస్య కూడా ఒక ప్రధానమైనది. ఇక్కడ సమస్య ఏంటంటే, భూ సమస్య కోసం మేము పోరాడుతున్నాము, తుపాకీ పెట్టామని చెప్తున్నటువంటి మావోయిస్టులు పశ్చిమ బెంగాల్లో భూ సంస్కరణని లేదా కౌలుదారుల సమస్యని పరిష్కరించి జయప్రదంగా అమలు జరిపినటువంటి మార్క్సిస్టుల మీద మమతా బెనర్జీతో చేతులు కలిపి ఏ విధమైనటువంటి దాడులు చేశారో మనందరికీ తెలుసంటే, వాళ్ళ చిత్తశుద్ధి ఏమిటనేటువంటి ప్రశ్న. సరే, మమతా బెనర్జీ తర్వాత వాళ్ళకి ఏ విధంగా పాఠం చెప్పిందో, ఏ విధంగా హత్యలు చేయించిందో మనందరికీ తెలుసాయి. అంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద లేదా మమతా బెనర్జీ లాంటి మీద ఉన్నటువంటి వాళ్ళ నమ్మకం, మావోయిస్టుల నమ్మకం తోటి కమ్యూనిస్టులు లేదా కమ్యూనిస్ట్ పార్టీల మీద లేదు అనేటువంటి చరిత్ర చెప్పినటువంటి సత్యం. రెండోది, ఇప్పుడు మన చంద్రకుమార్ గారు చెప్తున్నారు, ఆయుధాల పక్కన పెట్టడం వేరు, ఆయుధాలను ఆయుధాలను అప్పగించి ఆయుధాల విసర్జన వేరు. మరి ఆయనకి వాళ్ళు ఆ కమిటీకి లేఖ రాశారని చెప్తున్నారు. నాకైతే అటువంటి ఆ విధమైనటువంటి ప్రతిపాదన మావోయిస్టు కేంద్ర కమిటీ నుంచి వచ్చిందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అది ఒక ఫండమెంటల్ సమస్య, అది ఒక మౌలికమైనటువంటి సమస్య. అదే అటువంటి నిర్ణయమే కనుక జరిగి ఉంటే ఈ పార్టీకి దేశంలో మావోయిస్ట్ పార్టీలో వచ్చినటువంటి ఆలోచనలు కానివ్వండి, వాళ్ళలో జరుగుతున్నటువంటి చర్చల గురించి కానీ అనేక విషయాలు బహిరంగంగా ఇంతవరకు వచ్చాయి. ఇప్పటి వరకు అలాంటి ఆలోచనలో మావోయిస్ట్ పార్టీ ఉన్నది, ఆ దిశగా ఆలోచిస్తుంది అనేటువంటి వార్తలు కానీ లేదా అటువంటి సమాచారం కానీ, విశ్వసనీయమైనటువంటి సమాచారం, నేను మళ్ళీ చెప్తాను, అటువంటి సమాచారం ఏమీ లేదు. అందుకని మావోయిస్టులు అనేక లేఖలు వదులుతుంటారు. వాళ్ళు కూడా పోలీసులు ఎట్లాగైతే తప్పుడు లేఖలు వదులుతుంటారు, మావోయిస్టులు కూడా అలాంటి లేఖలు అనేక వదులుతుంటారు. అందుకని అది నిర్దిష్టంగా మేము ఆయుధాలని వదిలేసి జనజీవన స్రవంతిలో కలవటానికి మేము నిర్ణయించుకున్నాము. చర్చలు అంటే అదొక పద్ధతి. అలా కాకుండా
మేము పక్కన పెడతాము తాత్కాలికంగా అని అంటే అదొక పద్ధతి. అందువల్ల ఆ విధమైనటువంటి ఒక స్పష్టత వస్తే రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు దీనికి ఒక పరిష్కారం అదేమి అసాధ్యమైందేమి కాదు. ఎందుకంటే అనేక లాటిన్ అమెరికా దేశాల్లో చిన్న చిన్న దేశాల్లో కూడా ఈ విధమైనటువంటి అనేక మంది సాయుధులుగా ఉన్నటువంటి వాళ్ళని తర్వాత కొంతమంది సైన్యంలో చేర్చారు, కొంతమంది పారామిలిటరీస్ లో చేర్చారు. ఇటువంటి పునరావాసం కూడా చేశారు. లేదా కొంతమంది మేము జనజీవన స్రవంతిలో చేస్తామంటే వాళ్ళని కూడా చేసుకున్నారు. అందువలన రెండోది ఇప్పుడు మన అమిత్ షా గారు చెప్తున్నట్టు మేము డేట్లు పెట్టి ఆ డేట్ల లోపల మేము వాళ్ళందరినీ కూడా సంహరిస్తాం అనేటువంటిది అది ఒక భ్రమ, మైండ్ గేమ్ తప్ప మరొకటి కాదు. ఇలాంటి డేట్లు పెట్టినటువంటి వాళ్ళని లేదా ఇలాంటి టార్గెట్లు పెట్టినటువంటి వాళ్ళని చరిత్రలో చాలా మందిని చూసాం. ఎందుకంటే ఇది ఒక సామాజిక ఆర్థిక రాజకీయపరమైనటువంటి చిక్కుడు ప్రభాకర్ గారు వాడారే, అటువంటి సమస్యలు పరిష్కారం కానంత వరకు అనేక మందిని చంపివేసినా లేకపోతే పూర్తిగా మట్టుబెట్టినా కానీ ఈ దోపిడీ అణిచివేత ఇవి కొనసాగుతున్నంత కాలం కొత్త రూపంలో కొత్త శక్తులు పుట్టుకొస్తాయి. అందువల్ల మౌలికమైనటువంటి ఆ సమస్య పరిష్కారం కావడానికి మార్గం ఏమిటనేటువంటి దగ్గరే భారత కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చినటువంటి విభేదాలు. ఆ విభేదాల్లో ఒక తెగ మేము తుపాకీని పట్టుకొని మొత్తం దేశమంతా మేము ఒక దగ్గర నిప్పు అంటిస్తే దేశమంతా అంటుకుంటుంది అనేటువంటి అభిప్రాయంతో వెళ్ళారు. అది తుపాకీ గొట్టం నుంచి పొగొచ్చింది తప్ప ఇప్పటి వరకు ఆ విధంగా అంటుకున్నది పరిస్థితి లేదనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. అందుకని మావోయిస్టులు ఆ విధమైనటువంటి ఆలోచన నుంచి ఆ సాయుధ పోరాటం అనేటువంటి ఒక మౌలికమైనటువంటి ఆలోచన నుంచి వాళ్ళు మేము తగ్గుతాము, మేము దాని నుంచి విరమించుకుంటాము అని అంటే ఇదేమో పెద్ద సమస్య కాదు. దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రకుమార్ గారు లాంటి వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేసేటువంటి వాళ్ళు అనేక మంది ఇంకా ముందుకు వస్తారు. అది జరుగుతుంది. కానీ అటువంటి వైఖరి మావోయిస్టుల్లో ప్రారంభం అయిందనేటువంటి విశ్వాసం నాకైతే లేదు. కావాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. రైట్ సార్. ఇప్పుడు ప్రస్తుతం మనం చంద్రకుమార్ గారు మాట్లాడబోతున్నారు. కాకపోతే చంద్రకుమార్ గారు అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ దట్ వీ విల్ గో ఫర్ ఎ షార్ట్ బ్రేక్ అండ్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ సూన్ సార్. పీసీఆర్ కమ్ ఆన్, గో ఫర్ ద బ్రేక్. ప్రొహిబిటెడ్ ల్యాండ్లలో వెంచర్లు, ధరణి పోర్టల్ని ఏమార్చిన వల్చర్లు, 1500 కోట్లకు గురిపెట్టిన భూ బకాసురులు, శిల్పా విజిలింగ్ గుడ్స్ ఫామ్ భాగోతం. వెంచర్ అక్రమమా సక్రమమా? జనంలో ఉంటాం, జనంలో ఉంటాం. బేకార్గాళ్ళ మోసాలు బయట పెడతాం. జర్నలిజానికి నిజమైన నిర్వచనం ఇస్తాం. డోంట్ మిస్ 4 Sides టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీ. వెల్కమ్ బ్యాక్ టు 4 Sides టీవీ. ఆపరేషన్ కగార్, ఆపరేషన్ కర్రగుట్టకు సంబంధించిన మరొకసారి మనం చర్చలో మనం ఏదైతే విశ్లేషించడానికి ప్రయత్నం చేస్తున్నామో దానికి అందరికి స్వాగతం. ప్రస్తుతం మనం ఒకసారి చంద్రకుమార్ దగ్గరికి వెళ్దాం. జస్టిస్ చంద్రకుమార్ గారు ప్రస్తుతం ఒక్క విషయం మాత్రం చాలా క్లియర్గా, అంటే చిక్కుడు ప్రభాకర్ గారు కూడా ఏదో బింకర్ రేజ్ చేస్తున్నారు. ఐ థింక్ దట్ హీ హ్యావ్ సమ్ వాంట్స్ టు టాక్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ జస్ట్ ఐ వాంట్ టు టాక్ టు మిస్టర్ చంద్రకుమార్ గారు, బికాజ్ ఒక్కసారి మన పొరుగు దేశమైనటువంటి నేపాల్ను కనుక చూసుకున్నట్టయితే అక్కడ ప్రచండ గూర మనకన్నా ఒక విషయంలో ఒక అడుగు ముంగటేసి అక్కడ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అతనే ఒకసారి అధికారంలో కూడా వచ్చారు. ప్రస్తుతం మనకు సంబంధించిన భారతదేశంలో, ఇంత పెద్ద భారతదేశంలో ఒక 12 రాష్ట్రాలు దాదాపుగా 10-12 రాష్ట్రాలలో మనం విస్తరించి మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వారు విస్తరించి ఉన్న సమయంలోనే ఈ చర్చలు చేపట్టారు. రాజశేఖర రెడ్డి సమయంలో చర్చలు ఎంతవరకు విఫలమయ్యాయో మనం చాలా గట్టిగా చూసాం.
ఎప్పుడైతే మనము నల్లమల్ల ఫారెస్ట్కు సంబంధించి చూసామో, నల్లమల్ల ఫారెస్ట్ నుంచి వెళ్ళి ఈరోజు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన పూర్తి బలగాల నుంచి వెళ్ళిపోయాయి. ఈరోజు అదే బలగాలు ఇప్పుడు ప్రస్తుతం దండకారణ్యంలో ఉన్నట్టుగా మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇప్పుడు దండకారణ్యంలో సైతం కూడా వారు ఇప్పుడు ఈ దశలో ఉన్నారంటే దానికి సంబంధించింది అమిత్ షా ఒక నిర్దిష్టమైన సమయంలోనే వీళ్ళని మొత్తం నామరూపాలు లేకుండా చేస్తామని ప్రకటించడమే. కఠినంగా చెప్పినప్పటికును మావోయిస్ట్ పార్టీ చర్చలకు ముంగట ఒక అడుగు వేసి ముంగట వచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రచండలాగా మావోయిస్ట్ పార్టీ కూడా మేము కూడా ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాము, ప్రజాస్వామ్యబద్ధంగా మేము కూడా ఎన్నికలలో పాల్గొంటాము, రాజ్యాధికారాన్ని సేకరిస్తామని ఎందుకు చెప్పట్లేదు? దాని మీరు చెప్పిన విషయాన్ని బట్టి దీన్ని కూడా యాడ్ చేసి చెప్పండి చంద్రకుమార్ గారు, జస్టిస్ చంద్రకుమార్ గారు. ఇప్పుడు మీరు కోరుకున్నట్లే నేను కోటేశ్వరరావు గారు, రామ్మోహన్ రావు గారు, చిక్కుడు ప్రభాకర్ చెప్పిన అన్ని అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను. నా అభిప్రాయం కూడా ఏంటంటే మన మావోయిస్టులు నేపాల్లో ప్రచండను ఆదర్శంగా తీసుకొని ప్రచండ ఏదైతే నిర్ణయాలు చేస్తున్నా ఆ నిర్ణయాలు చేయాలని మేము కూడా కోరుతున్నాం. ఎందుకంటే విషయం ఏంటంటే ఎవరైనా కావచ్చండి, వాస్తవ పరిస్థితుల లోపల మనం చూడాలి. అంటే సీ ద ఫ్యాక్ట్ ఏముంది, నిజమేంటి, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, భౌతిక పరిస్థితి ఏంటి. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత డెవలప్ అయింది, డ్రోన్లు వస్తున్నాయి, హెలికాప్టర్ వస్తున్నాయి, లేటెస్ట్ బాంబింగ్ స్క్వాడ్ ఉంది. తర్వాత వాళ్ళు అంటే ఆకాశంలో ఉండేటువంటి అంతరిక్షం ద్వారానే వీళ్ళు ఎక్కడున్నారో సమాచారం తెలుసుకోవచ్చు. లేటెస్ట్ టెలిఫోన్ టెక్నాలజీ వచ్చింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఓ 50 మందో 30 మందో 40 మందో ఆయుధాలు పట్టుకుని అడవిలో ఉంటాం, దాని ద్వారా భారతదేశంలో విప్లవం వస్తుంది వాళ్ళు అనుకుంటే అది సరైనటువంటి పద్ధతి కాదు. అయితే మేమేం అనుకుంటున్నామనంటే, మేమేం భావిస్తున్నామనంటే మావోయిస్టులు కూడా పునరాలోచిస్తున్నారు. ఇవన్నీ విషయాలు మావోయిస్టులు కూడా చాలా తీవ్రంగా ఆలోచించి మేము ఇలాంటి అనుసరించాలని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పుడు మీ టీవీ ద్వారా ఈ చర్చల ద్వారా నేను కూడా మావోయిస్టులతో ఏం కోరుతున్నానంటే, మీరు కూడా స్పష్టంగా ఒక ప్రకటన చేయండి, మేము సాయుధ పోరాటాన్ని విరమిస్తాము, మేము ఈ విధంగా అంటే ఈ సాయుధ పోరాటం కాకుండా మేము జనజీవన సర్వంతిలో కలుస్తాము అనేటువంటి ఒక ప్రకటన వాళ్ళు చేయాలని చెప్పేసి మేము కూడా అంటే శాశ్వతంగానే ఆయుధాలను వదిలిపెడతాము అనే ప్రకటన వాళ్ళు కూడా చేయాలని మేము కోరుతాను. నేను వ్యక్తిగతంగా వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక్క విషయం ఏంటంటే, సామాజిక ఆర్థిక మార్పులు అనేసి రావాలి అంటే రాజ్యాంగాన్ని అమలు చేయాలనేటువంటి భావాలు ఉన్నటువంటి వాళ్ళు అధికారంలోకి రావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు, భగత్ సింగ్ లాంటి వాళ్ళు, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు, దేశభక్తి ఉన్నటువంటి వాళ్ళు, కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళు. అంటే ఆర్థిక అసమానతలు పోగొట్టు మన కాన్స్టిట్యూషన్ చెప్తున్నది. కాన్స్టిట్యూషన్ మనకి ఏమని చెప్తా ఉంది దానిలో అంటే ప్రజల యొక్క జీవన పరిస్థితులు మెరుగుపరచాలని చెప్పేసి చెప్తున్నది. కొన్ని కార్పొరేట్ శక్తులు ఆదాయాలు పెంచడానికి కాదు కాన్స్టిట్యూషన్ యొక్క లక్ష్యం. కాబట్టి కాన్స్టిట్యూషన్ యొక్క లక్ష్యాన్ని అమలు చేసేటువంటి వాళ్ళ అధికారానికి వచ్చేటటువంటి విధంగా మావోయిస్టులు కూడా ఆలోచించి వాళ్ళు కూడా ఏతుందో ఈ ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఒక ప్రజాస్వామ్య పద్ధతిలోనే మీరు కోరుకున్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి మనం రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి చిక్కుడు ప్రభాకర్ గారు ఏదో మాట్లాడబోతున్నారు. చిక్కుడు ప్రభాకర్ దగ్గరికి వెళ్ళినాక ఒకటే నిమిషం అండి, దాని తర్వాత చంద్రమోహన్ దగ్గరికి వెళ్దాం. మన రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. సారీ సార్. అయితే 2004లో చర్చలని మొదలుపెట్టిన తర్వాత కొంత విరామం జరిగింది. ఒక 6 నెలల లోపల ఎవరినెవరు చంపుకోలేదు. కానీ ఎప్పుడైతే సమస్యల ప్రాతిపదిక మీద చర్చిద్దాం, భూమి నుంచి మొదలు పెట్టుకుంటే మిగతా ఇష్యూస్ అన్నీ దాదాపు 200-300 ఇష్యూస్ను చర్చిద్దామని చెప్పేసి అని అనుకున్నారో, ఇక రెండో దఫా చర్చలు జరగకపోతే దాని తర్వాత జరిగిన పరిస్థితులు మన అందరికీ తెలిసిందే. పెద్ద ఎత్తున హింస కొనసాగింది. అసలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంకా విశాఖపట్నం ప్రాంతాల లోపల అసలు ఉద్యమం లేని పరిస్థితి రాను పరిస్థితికి వచ్చేసేసింది. అప్పుడు పెద్ద ఎత్తున హింస కొనసాగింది. కానీ ఇప్పుడు చర్చలను ప్రకటించిన తర్వాత ఆ పార్టీ సార్ వాళ్ళు ఒక కమిటీ ఏర్పాటు చేసేసేసి చర్చిస్తారా మీరు, చర్చల హింసకు దూరంగా ఉండేటందుకు, ఇరువైపులా హింస ఆగేటందుకు, ఈ హింస లోపల సామాన్య ప్రజలు బలిగాకుండా ఉండేటందుకు చర్చలకు రండి, చర్చించగలుగుతారా అని కమిటీ వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేసింది. మనం టీవీలలో, పేపర్లలో ఇట్లా చూసాం.
చూసిన తర్వాత దాని నుండి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు నిన్నటి వరకు కూడా చూస్తే ఒకవైపు నుంచే హింస కొనసాగుతూ ఉంది. ప్రభుత్వం నుంచే పెద్ద ఎత్తున చనిపోతా ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. అయితే చర్చలు మొదలుపెట్టి విఫలమైన తర్వాత అప్పుడు హింస కొనసాగితే, ఇప్పుడు చర్చల ప్రకటన వచ్చేసి మేము సిద్ధంగా ఉన్నామన్న తర్వాత ఒక నెల 15 రోజుల నుంచి జరుగుతున్న హింసను మనం చూస్తే, నిన్నటి వరకు జరిగిన హింసను చూస్తే ప్రభుత్వ బలగాలు పెద్ద ఎత్తున హింసకు పాల్పడుతూ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళని కానీ, అదేవిధంగా ఆదివాసులను కానీ, అదేవిధంగా ఆ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులను కానీ చనిపోవడాన్ని మనం చూస్తా ఉన్నాం. దీన్ని మనము ఎట్లా అర్థం చేసుకోవాలి? ఓకే, అందుకొరకే ఏదైతే మధ్యవర్తుల కమిటీ, చర్చల కమిటీ అని చెప్పేసి ఏర్పాటు చేసిండ్రో వాళ్ళను మధ్యవర్తులుగా పెట్టి అటు ప్రభుత్వము అటు వాళ్ళు ఇద్దరు కలిసేసి ఒక ఎజెండాను తయారు చేసుకొని సమస్య ప్రాతిపదిక మీద చర్చలు జరిగితే, హింస కనుక పూర్తిగా నిర్మూలన జరగగలిగితే అటు ఈ దేశ మూలవాసులైన ఆదివాసులను, ఈ దేశం లోపల అత్యంత నిరుపేదలు, అత్యంత సమాజానికి దూరంగా ఉన్నవాళ్ళు, తాము చేసిన కాయ కష్టాన్ని చేసుకొని బతికే వాళ్ళు, ఎవరిని దోపిడీ చేయని వాళ్ళు, అటవీని రక్షించే వాళ్ళు, రక్షించే వాళ్ళు, ప్రభాకర్ గారు రాజ్యం చేతిలో అన్యాయం కావద్దు, రాజ్యం చేతిలో బలి కావద్దు. ఓకే, రైట్ సార్. మనం ఒకసారి రామ్మోహన్ గారి దగ్గర గారు, రామ్మోహన్ రావు గారు ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్తున్నారో ప్రభాకర్ గారు చెప్తున్నారు. మన అక్క చెల్లెళ్ళే. ఓకే, రైట్ రైట్ సార్. ప్రభాకర్ గారు యొక్క బాధ్యత ఏంటిదంటే, రాజ్యం యొక్క బాధ్యత ఏంటంటే రాజ్యం ప్రమాణ స్వీకారం చేస్తారు మంత్రులు, ఎమ్మెల్యే. ప్రభాకర్ గారు ఓకే, రైట్ సార్, రైట్ సార్, అధికారం చేసేసి రైట్ సార్, రైట్ సార్, నడుస్తాము అని చెప్తారు. ఓకే, ప్రభాకర్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఆదివాసీలకు సంబంధించింది రక్షణ కల్పిస్తామని ఇటు ప్రభుత్వము ఇటు మావోయిస్ట్ పార్టీ ఇద్దరు కూడా మేము రక్షకులము అని చెప్తున్నారు. కానీ వాస్తవానికి రక్షకులెవరో భక్షకులెవరో తెలియకుండా ఉన్న ఆదివాసులు మాత్రం బలైపోతూనే ఉన్నారు. ఈ విషయంపై ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ప్రచండ ఏదైతే తీసుకొచ్చారో, నేపాల్లో తీసుకొచ్చిన తర్వాత ప్రజాస్వామికబద్ధంగా అక్కడ గెలిచారు, తర్వాత ఓడారు, తర్వాత గెలిచారు, ఇదన్న సమస్యలు మనం చూసుకుంటే 2014-2004లో రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎంత పెద్ద నష్టం మావోయిస్ట్ పార్టీకి జరిగిందో కూడా ప్రభాకర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఈ విషయంలో ప్రస్తుతం ఆయుధాలు దించమనేది వేరు, ఆయుధాలు ఉపయోగించము అనే మాట వేరు. ఆయుధాలు దించడం అనేది అంటే మావోయిస్ట్ పార్టీకును కేంద్రానికి ఇలాంటి సమస్యనే లేదు. జమీల్ గారు, నేనేమంటున్నా అంటే 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వ పాలన తర్వాత రాష్ట్రం లోపల కనీసం ప్రజాస్వామిక హక్కులకు గ్యారంటీ లేదు. ఇదే విషయంపై మనం రామ్మోహన్ రావు గారితో మనతో మాట్లాడదాం. ప్రభుత్వం ఏం చెప్పింది అని అంటే, ఆ 7వ గ్యారంటీగా మేము ప్రజలకు ప్రజాస్వామిక హక్కుల వాతావరణం కల్పిస్తాము అని చెప్పింది. కానీ రాష్ట్రంలో కూడా 14 నెలల నుంచి 2 ఎన్కౌంటర్లు జరిగినాయి, చాలా అత్యంత అన్యాయమైన ఎన్కౌంటర్ జరిగినాయి సార్, అనేక జరిగాయి సార్. మనం అట్లా చూసుకుంటే ఒకసారి కనుక జలగం వెంగళరావు ప్రభుత్వం చూస్తే గిరాయిపేట అలవిలలో మొదలైన ఎన్కౌంటర్ పరంపర ఈ రోజు వరకు కొనసాగుతూనే ఉంది. ఒకటే నిమిషం నన్ను మాట్లాడినివ్వండి. ఇప్పటికైనా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తా ఉన్నానంటే, రాహుల్ గాంధీ రాష్ట్రంలోకి వచ్చినప్పుడు కానీ, ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు అతను నడక కొనసాగించినప్పుడు కానీ, పాదయాత్ర కొనసాగించినప్పుడు కానీ, ప్రజల మౌలిక సమస్యలను పరిష్కారం చేస్తాము, ప్రజల మౌలిక సమస్యలను పరిష్కారం చేసేందుకు ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని కల్పిస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చింది. He is not a position to take any decision, sir. The one thing I want to tell that he is not in a position to take any decision. He is an opposition party, and most probably the whole India is ruling by the NDA government. I mean the BJP. I can complete 30 seconds. I can complete 30 seconds within 30 seconds. నేనేమంటున్నా అంటే, రాష్ట్రంలో వచ్చిన అధికార పార్టీ తను స్వంతగా చర్చల కమిటీని పిలిచి రాష్ట్రంలో ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని ఏర్పాటు చేసి దేశానికి ఆదర్శంగా నిలబడాలనేది కూడా ఈ సందర్భంగా నేను కోరుతూ, అదే విధంగా కేంద్రం, this is a valid point. What you heard about the state government, that is a valid point. Let us will go to the మొత్తంగా దేశవ్యాప్తంగా చర్చలు జరిపేసి హింసకు
తావు లేకుండా చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. రైట్, దిస్ ఈస్ అ వ్యాలిడ్ పాయింట్, హీ రేజ్డ్ ఇట్. ఐ అగ్రీ విత్ మిస్టర్ చిక్కుడు ప్రభాకర్ గారు. ఆయన ఏదైతే చెప్పారో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఒక చొరవ తీసుకోవాలని చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి దేశంలోనూ అత్యధికంగా రాష్ట్రాలు ఏదైతే అధికారంలో ఉన్నారో అది సంబంధించి అందరికీ తెలిసిన విషయమే. వారు చాలా స్పష్టంగా చెప్పేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వారికి ఎంతవరకు అధికారం ఉన్నదో వారు ఎలా దీన్ని స్పందిస్తారో మనమైతే మన రామ్మోహన్ గారే చెప్పాలి ఈ విషయంపై. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు కేంద్ర పరగాలు మాత్రం రాష్ట్ర అధికారంలో లేరు కదండి. ఆ విషయంపై రామ్మోహన్ గారు మీరేమంటారు? రామ్మోహన్ గారు చెప్పండి సార్. ఎవరి వంత వచ్చినా వాళ్ళు మాట్లాడదాం, ఇట్లా వేలు చూపెట్టి ప్రతి వాళ్ళు మాట్లాడుతుంటే గంట చర్చ సార్. ఇప్పుడు రాదు, మీరు చెప్పండి సార్, మీరు మాట్లాడండి. ఏమంటుందంటే ప్రభాకర్ గారు చెప్పింది ఆచరణ సాధ్యం కాదు. ఎందుకంటే మావోయిస్టులకు సెంట్రల్ కమిటీ ఎట్లా ఉందో ఇవాళ భారతదేశానికి ఒక రాజ్యం ఉంది, భారత ప్రభుత్వం ఒకటి ఉంది. రేవంత్ రెడ్డి చెప్తే ఆగదు. ఇది సమస్య మనం చాలా చిన్నగా ఆలోచన చేస్తున్నాం అంటున్నా, సమస్య లేదు. అందుకనే గతంలో ఒకసారి నేను మన కన్నాభరాన్ గారు నిజామాబాద్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగితే పోయాను. ఒక ముసలి ఆయన సాగు దగ్గర వచ్చిన ఆయన దగ్గరకు వచ్చి ఆడ ఎన్కౌంటర్ జరిగింది, మావోయిస్టులు చనిపోయారు పీపుల్స్ వారు. ఇట్లా చంపుకుంటూ పోతే కోర్టులు ఎందుకు ఉన్నాయా అన్నాడు. ఎంత వ్యాలిడ్ ప్రశ్న. చంపుకుంటూ కోర్టు ఆ ప్రశ్న. ఇప్పుడు మీరు చూడండి, మనమంతా హిపోక్రసీ ఉంటది కానీ పేదలు మహిళలు వాళ్ళు ప్రశ్న చాలా సూటిగా ఉంటుంది, మొహమాట లేవు వాళ్ళకి. ఇట్లా చంపుకుంటూ పోతే ఎందుకు ప్రభుత్వం ఉన్నది, కోర్టులు ఎందుకు ఉన్నాయి అన్నాడు. మరి కోర్టులు కూడా ఆలోచన చేయాలి కదా, ఎందుకు చంపుతున్నారు ఏం సంగతి అనేది. అందుకనే రంగనాయకమ్మ అంటే బాలగోపాల్ గారు మావోయిస్టులకు వ్యతిరేకంగా కూడా పీపుల్స్ వారికి వ్యతిరేకంగా కూడా చాలా వ్యాసాలు రాసిన, వీళ్ళు తప్పులు నెచ్చి చూపించారు. మిగతా వాళ్ళు మనం సేఫ్ జోన్ లో కూర్చొని చాలా మాట్లాడవచ్చు. ప్రభాకర్ గారు సమస్య లేదు. ఒక ప్రొఫెసర్ గారిని అతను తరచుగా ప్రయాణం చేస్తుంటారు, ఆయన పేరు చెప్ప చాలా ప్రముఖుడు. రామ్మోహన్ రావు గారు ఇంత జీతాలు మాకు ఎందుకునే అర్థం కావడం లేదన్నాడు. నేను అన్నా సార్ మీ జీతం విడిచిపెట్టాడు సార్, మాలాంటి ఏం జీతం లేదు సార్, నేను జర్నలిస్ట్ అన్నా. అంటే ఎక్కడ ఉందంటే ఇవి అన్ని అనుభవించుకుంటే సేఫ్ జోన్ లో ఉండి మావోయిస్టుల గురించి బ్రహ్మాండంగా ఉందని మాట్లాడుతుంటాం. అందుకనే కుట్ర అనే కథ చదువుదాం మనం. రంగనాయకమ్మ గారు గతంలో రాశాడు. ఇవాళ సమాజాన్ని విశ్లేషించడంలో కమ్యూనిస్టు పార్టీల నుంచి మొదలుపెట్టి మావోయిస్టులు విఫలం అవుతున్నారు అంటున్నాడు. అర్ధ వలస, అర్ధ భూస్వామి, అర్ధ పెట్టుబడిదారు దేశం అని ఇంకా మాట్లాడుతుంటే ఇవన్నీ ఇప్పుడు గొడసరి గారు చెప్పారు 50 ఏళ్ల తర్వాత చాలా మారింది, భూమి సంబంధాలు మారినాయి. గతంలో భూస్వాములు జాగ్రత్తలు 50 ఎకరాలు 60 ఎకరాలు 100 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నారు, ఇప్పుడు లేరు కదా. ఇప్పుడు భూమి సమస్య లేదు, భూమి నుంచి పెట్టుబడి కూడా వస్తలేదు సార్. 12 ఎకరాలు ఉన్న ఆసామి మహబూబ్నగర్ జిల్లా నుంచి మా అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. 12 ఎకరాలు ఉంది ఆయనకు, కానీ దాని మీద ఆదాయం లేదు. ఏం చేసుకోను అంటే ఇవాళ మామూలుగా వాచ్మెన్ మన చిన్న చిన్న ఏటీఎంల దగ్గర సెక్యూరిటీ గార్డులు ఎందుకు పనిచేస్తున్నారు, వ్యవసాయదారులందరూ వచ్చి వ్యవసాయం మీద ఆదాయం పోయింది. ఆనాటి భూమి సంబంధాలు మారినాయి కనుక దీని భూమి సంబంధాలు అస్సలు లేవు. ప్రభాకర్ గారు మీరు చెప్పింది, కోడిశ్వరరావు చెప్పింది కరెక్ట్, కాదంటలేదు. కానీ ఇక్కడ మనం సమాజాన్ని విశ్లేషించడంలో ఇప్పటికీ మావోయిస్టులు విఫలమవుతున్నారు. ఒక మాట చెప్తాను, కుట్ర అనే కథను ఒక రంగనాయకమ్మ రాశాడు. ఆ కథ నాకు మొదలు అర్థం కాదు సార్ చదువుకున్నప్పుడు. కానీ ఒక 10 ఏళ్ల తర్వాత నేను మంచిర్యాల పట్టణానికి పోయినా, అక్కడ రోజు వాకింగ్ పోతుంటాను. నేను పోతుంటే మీరు మాట్లాడేదానికి ఏమైనా సంబంధం ఉందా? ఏదో మాట్లాడదలుచుకున్నారు, దానికి ఉదాహరణ మాత్రం చెప్తున్నారు. చెప్తాను. ఎందుకంటే మనం సమాజంతో మింగిల్ అవుతున్నామా, సమాజానికి దూరంగా పోతున్నామా, విప్లవ కాలంలో అని ఆలోచన చేయాలంటున్నాం. రంగనాయకమ్మ గారు రాసిన కుట్ర కథలో ఒక స్లోగన్ ను ఎంత సింపుల్ గా చెప్పొచ్చు కాకుండా ఎట్లా చెప్తున్నారు అని, అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి అనే మాటను 36 వాక్యాలుగా చేసి రాస్తే నేను ప్రత్యక్ష ప్రమాణం చెప్తున్నాను. మంచిర్యాలలో ఒక మార్కెట్ కమిటీ గోడ ఉన్నది. ఆ గోడకు 162 భాగాలు ఉన్నాయి, చిన్న చిన్న ముక్కలు. ఒక్కొక్క అక్షరం తాటికాయ రాస్తే నాకు అర్థం కాలేదు, కొసేలేక మర్చిపోయాను. అందుకని నేను ఏమంటే ఇవాళ సమాజాన్ని విశ్లేషించడంలో మావోయిస్టులు కూడా తమను తాము చెప్పుకోలేదు. మనం అందరం అడ్వకేట్లుగా రకరకాలుగా ఉన్నాం, మన వృత్తులలో మనం ఉన్నాం, మనం గెయిన్ అవుతున్నాం, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాదంటలేదు. సమస్యలు ఇరుక్కున్న వాడి గురించి మనం మాట్లాడదాం. సమస్యలు 3 ఉన్నారు. ఒకటి పొట్టకూటి కోసం పోలీసు అయ్యావని గద్దర్ గారు పాట రాశారు. పోలీసులు చచ్చిపోతున్నారు, వాళ్ళు పేదలే. ఇటు పక్క మావోయిస్టులు చచ్చిపోతున్నారు, వాళ్ళకి ఏం స్వార్థం లేదు, స్పష్టంగా చెప్తున్నారు. ఇద్దరి మధ్యన నలుగుతూ గిరిజనులు కానీ గ్రామీణులు కానీ చనిపోతున్నారు. ఈ మూడింటి యుద్ధం ఆవాలంటే కేవలం రేవంత్ రెడ్డితో కాదు, రాష్ట్ర ప్రభుత్వంతో కాదు, కేవలం మోడీతో కూడా కాదంట. మోడీ వెనక కూడా చాలా శక్తులు ఉంటాయి, సామ్రాజ్యవాద శక్తులను పనిచేస్తుంటాయి. ఈ దశలో ఏం చేయాలంటే మావోయిస్టులు తాము ఆయుధాల విసర్జన లేకపోతే ఎత్తుగడ అంటే ఎత్తుగడ ఇప్పుడు కూడా డౌన్ ఉన్నప్పుడు ఎత్తుగడ వేస్తారు, శాంతి చర్చలు అంటారు, తర్వాత పుంజుకుంటారు. ఎవరు పుంజుకుంటారని నేను చెప్పాను. ఎంతకుముందు రాజశేఖర రెడ్డి గారి హయాంలో మావోయిస్టులు చచ్చిపోయారు, ప్రభుత్వం పుచ్చుకున్నది. ఇప్పుడు ఇంకో రకం కావచ్చు. కనుక ఇప్పుడు ఈ గుట్టలలో జరిగే ఎన్కౌంటర్ విషయంలో ఇంతకంటే ముందు కూడా వరుసగా
300 మంది చచ్చిపోయినండి ఈ మధ్య ఛత్తీస్గఢ్ 300 మంది చనిపోయారు. అది ప్రాణాలు కావా? అందుకనే వాటిని ఆలోచించే ముందు వీళ్ళ విధానం ఏమిటి, విధానంలో ప్రభుత్వ పాత్ర ఏముండాలి, మావోయిస్టుల పాత్ర ఏముండాలి, ఇవి ఆలోచించకుండా మనం శాంతి చర్చలు అంటే ఒక ఉత్తరం రాగానే ఉత్తరాలు కూడా ఫేక్ ఉత్తరాలు చాలా ఉన్నాయి, 2 ఉన్నాయి చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు కనుక గుట్టలలో బాంబులు పెట్టామని ఉత్తరం ఫేక్ అంటున్నారు. ఇప్పుడు నేను శాంతి చర్చలకు పంపే కూడా ఫేక్ అని కావచ్చు, నాకు ఏం నమ్మకం ఉంది మనకు. కానీ కోర్టులను అంగీకరించి ప్రజాస్వామ్యాన్ని అంగీకరించి ఒక తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారం వస్తుందనే వాళ్ళకిను ఇవాళ తుపాకీ గుట్టం కాదు, ప్రజలను అణిచివేసైనా సరే మన పెట్టుబడిదారుతారాన్ని నెగ్గించుకుందాం, భూములు కబ్జా చేసుకుందాం. ఈ ప్రభుత్వాల మధ్య రాజ్య వ్యవస్థ మధ్య పోటీ జరుగుతున్నది. చనిపోయేటోళ్ళు మల్హర్ రావులో శ్రీపాదరావులో చనిపోతారు. సమస్య అది. మీరు ఒక పెద్ద భూస్వామిని చెప్పిన సందర్భం ఉందా మీరు చూస్తారు. ఇప్పుడు వాళ్ళకి 1000 కోట్ల రూపాయలు, నేను కొన్ని పేర్లు చెప్పాను, రైటరా కూల్చివేస్తున్న సంఘం ఉన్నాయి కదా, అన్ని ఎకరాలు మీరు స్వాధీనం చేసుకుని ఈ దుర్మార్గ ప్రభుత్వం కదా, పడిపడితే ప్రభుత్వం కదా, దీన్ని అణిచివేసే చర్యలు మావోయిస్టులు తీసుకున్నారా? ఎక్కడో ఇన్ఫార్మర్లను ఓడి చంపి, ఎక్కడో ఇంకోటి దొరికిన ప్రజాప్రతినిధిని చంపి రాజీనామాలు చేయమని చేసి ఇప్పుడు రాజకీయం అది కాదంటున్నాను. ఇద్దరు కూడా శాంతి చర్చలు అంటే శాశ్వత పరిష్కారానికి శాంతి చర్చలు కావాలి. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. ఓకే సార్, ఇప్పుడు మనం ఒకసారి జస్టిస్ చంద్రకుమార్ గారి దగ్గరికి వెళ్లే ముందు కోటేశ్వరరావు దగ్గర నుంచి ఒకసారి మనం లాస్ట్ కంక్లూడ్గా ఒక వర్షన్ తీసుకొని ఎట్ ద కంక్లూడ్ ఆఫ్ ద డిబేట్ వీ విల్ గో టు ద జస్టిస్ చంద్రకుమార్ గారు. కోటేశ్వరరావు గారు చెప్పండి సార్ ప్లీజ్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మావోయిస్టులు కానివ్వండి లేదా ఆయుధాలు పట్టినటువంటి ఇతర నక్సల్ గ్రూప్స్ కానీ అనేక ఉన్నాయి. చిన్నవా పెద్దవా అనేటువంటి పక్కన పెట్టేట్లయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో 50 ఏళ్ల నాటికి లేదా 25 ఏళ్ల నాటికి ఇప్పటికీ మావోయిస్టులు ఆయుధాలు పట్టినటువంటి వాళ్ళందరూ కూడా జనం నుంచి దూరమయ్యారు. ఆ బలహీనతను రాష్ట్ర ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వం కానీ, లేదా అమిత్ షా గారు కానివ్వండి, ఆ బలహీనతను గమనించి ఇది సరైనటువంటి సమయం, పూర్తిగా అణిచివేయవచ్చు అనేటువంటి అభిప్రాయంతో వాళ్ళు పెద్ద ఎత్తున దాడులు ప్రారంభించారు. దానికి తోడు ఈ నక్సల్ గ్రూపుల్లో అనేక మంది ఏజెంట్లు, పోలీస్ ఏజెంట్లు కావచ్చు, లేదా ప్రజా వ్యతిరేకమైనటువంటి ఏజెంట్లని పెద్ద మొత్తంలో పోలీసు యంత్రాంగం సక్సెస్ఫుల్ గా పెనిట్రేటివ్ చేయగలిగింది. అటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారంతో మొత్తం డజన్ల కొద్ది అగ్రనాయకులను కానీ లేదా ఇతరత్వం కానీ మట్టుబెట్టడానికి వీలైనటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే ఆ విధంగా కోవర్ట్, ఇవన్నీ కూడా కోవర్ట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి తీరు ఇవన్నీ చూసినప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున కోవర్ట్ ఆపరేషన్స్ జరిగేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు ములుగు జిల్లాలో జరుగుతున్నటువంటిది కూడా ఆ విధంగా కోవర్టుల నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకే బహుశా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి భద్రతా దళాలు ఆ విధంగా కేంద్రీకరించి ఉంటాయనేది నా అంచనా. ఎందుకంటే అనేక మంది కోవర్టుల గురించి నాకు స్పష్టంగా తెలుసు. అటువంటి పరిస్థితుల్లో మావోయిస్ట్ పార్టీ నాయకత్వం ఆయుధాలను శాశ్వతంగా వదిలివేయాలా లేదా అని నిర్ణయించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఆ నిర్ణయం మావోయిస్ట్ పార్టీలో జరిగితే చంద్రకుమార్ గారు లాంటి వాళ్ళు మిగిలినటువంటి సపోర్టింగ్ వాళ్ళని ఎట్లా కేసులు ఉన్నటువంటి వాళ్ళ నుంచి ఎట్లా వాళ్ళకి రెమిషన్ ఇప్పించాలా లేకపోతే ఎత్తేయించాలా ఏమిటనేటువంటిది ఇట్లాంటి వాళ్ళు చూస్తారు. కానీ అది తేలకుండా మొత్తం అంతా విప్లవం రావాలి, విప్లవం వస్తేనే మేము ఆయుధాలు విస్మరిస్తాము, ఇది సామాజిక సాంఘిక ఆర్థిక సమస్య అంటే మాత్రం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అది జరిగేది కాదనేది నా అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి లాస్ట్ కంక్లూడ్ ఆఫ్ ద డిబేట్ జస్టిస్ చంద్రకుమార్ దగ్గరికి వెళ్దాం. జస్టిస్ చంద్రకుమార్ గారు, ప్రస్తుతం ఏదైతే కోటేశ్వరరావు గారును రామ్మోహన్ గారు అలాగే మన చిక్కుడు ప్రభాకర్ గారు ఏదైతే చెప్పారో, శాశ్వతంగా మాత్రం ఆయుధాలు విడిచిపెట్టే సమస్య లేదని మావోయిస్ట్ పార్టీ చాలా ఇంతకుముందు కూడా చెప్పింది, ఇప్పుడు కూడా చెప్తుంది. తాత్కాలికంగా మాత్రం మేము కాల్పుల విరమణ ప్రకటిస్తున్నామని చెప్పారు. అది నిజమా వాస్తవమా కాదా అనేది వాళ్ళే తెలుసుకోవాల్సినది. కాకపోతే ఇప్పుడు ఏదైతే పీస్ డైలాగ్ కమిటీ చైర్మన్గా ఉన్న వీరు ప్రస్తుతం ఒకవేళ కనుక రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అలాగే మావోయిస్ట్ పార్టీకి సంబంధించి కూడా ఒకవేళ కనుక మీకు ఒక ప్రతిపాదన వస్తే మీరు పీస్ కమిటీ చైర్మన్ చర్చల విషయంలో పురోగతి చెందడానికి, ఇద్దరి మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?
ఈ విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రతిపాదన ఏంటి? మావోయిస్ట్ పార్టీ కానీ కేంద్రానికి కానీ మీరు ఎలా ప్రతిపాదిస్తున్నారు, ఏమేమి ప్రతిపాదిస్తున్నారు? దీని విషయంలో కేంద్రం కూడా దిగి వస్తుందని ఏదైతే మీరు చెప్పారు, కేంద్రానికి సంబంధించి కూడా మేము లెటర్స్ రాశామని చెప్పారు, రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలను కూడా లేఖలు రాశామని చెప్పారు. ఈ నేపథ్యంలో కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజుకి సమస్య ఈ తీరేది కాదండి. ఈ రోజు ఏదైతే కర్రగుట్టను వాళ్ళందరూ చుట్టుముట్టారు, 1200 కాదు 12,000 మంది కూడా చుట్టుముట్టారంటే అది వాస్తవానికి అది ఎంతవరకు నిజమో కాదో, ఎంతమంది అక్కడ మాస్టర్లు ఉన్నారో అది వేరే చర్చ. ప్రస్తుతం ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డిబేట్ ఒకవేళ కనుక వాళ్ళు ప్రతిపాదిస్తే బోత్ పార్టీస్, కేంద్రం కానీ ఇటు మావోయిస్ట్ పార్టీ కానీ ఎంఎల్ పార్టీస్ కానివ్వండి, మీ మీద భారం వేస్తే మీరు దీనికి యాజ్ ఎ చీఫ్ జస్టిస్ ఆఫ్ రిటైర్డ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్, ఆర్ యూ రెడీ టు టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ సార్? ఒకటేంటంటే హింస అనేటటువంటిది ఎంత మాత్రం మంచిది కాదు. హింస వల్ల సమాజం మారది. హింస వల్ల ఎటువంటి మేలు ఎవ్వరికి ఎప్పుడు జరగలేదు, ఎటువంటి మేలు భవిష్యత్తులో కూడా జరగదు. అది నాకు చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయం ఉంది. ఇప్పుడు పంజాబ్ లో బింద్రన్వాలే వాళ్ళు ఉగ్రవాదులుగా చేసి ఎంతో హింస చేసినారు. మరి ఆ బింద్రన్వాలా వాళ్ళని అంచడానికి ఇందిరాగాంధీ కూడా మిలిటరీని పంపించింది. ఒక సమస్య వచ్చింది, స్వర్ణ దేవాలయంలోకి మిలిటరీ లోపలికి వెళ్ళొద్దనే సమస్య వచ్చింది. కొంతమంది మేడంకు సజెషన్ ఇచ్చారు, అమ్మ స్వర్ణ దేవాలయంలోకి మిలిటరీని పంపించకూడదు అని చెప్పారు. కానీ పంపించారు. ఏమైపోయింది? సరే, ఉగ్రవాదులు చనిపోయారు. కానీ అంటే నేను చెప్పేది అంటే ఒక హత్య మరొక హత్యకు దారి తీస్తుంది. ఒక హత్య, ఇప్పుడు రాయలసీమలో చూసినాం మనం, ఒక హత్య మరొక హత్యకు దారి తీస్తుంది. బాగా ద్వేషము, ఇది మంచిది కాదు సమాజంలో ఎప్పుడు కూడా. మరి ఇవాళ అక్కడ బింద్రన్వాలేను చంపడం కోసం అమృత్సర్లో దేవాలయంలో స్వర్ణ దేవాలయం మీద దాడి చేసిన తర్వాత మరి కాన్సిక్వెన్సెస్ ఏమైపోయినాయి? మేడం ఇందిరాగాంధీని కూడా వాళ్ళు ఉగ్రవాదులు చంపేశారు. అంటే ఒక ద్వేషము, పగ. మరి అదే విధంగా ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు ఉన్నారు అక్కడ శ్రీలంకలో, మన తమిళ టైగర్స్ ను వాళ్ళు ఉగ్రవాదులే, వాళ్ళు హత్యలు చేసినారు, కరెక్టే. కానీ వాళ్ళని అంచడానికి ఏం చేశావు? నువ్వు ఇండియన్ మిలిటరీని పంపించావు. మన ఇండియన్ మిలిటరీ పోయిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు, తమిళ వాళ్ళు ఎంతో ఎక్సెస్ జరిగింది, ఎందరో అమ్మాయిని రేప్ చేశారు, ఎంతో మంది అమాయకులను చంపారు, అంటే మైనర్ చిల్డ్రన్ కూడా చంపారు అని. ఇది ఒట్టిగానే పోదు. అది ఏమైపోయింది? ఒక పగ, ద్వేషం. ఎంత ద్వేషం వల్ల పెరిగిపోయిందనంటే వాళ్ళు బాంబులు నడుముకు కట్టుకొని రాజీవ్ గాంధీని చంపడానికి, అంటే ఆత్మాహుతి చేసుకొని చంపడానికి సిద్ధపడ్డారు. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఇటు మావోయిస్టులకు కానీ ఇటు ప్రభుత్వానికి కానీ అందరి పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా నేను మనవి చేసి, నేను హృదయపూర్వకంగా నేను ఏమని చెప్తున్నానంటే, అయ్యా హింస ఎంత మాత్రం మంచిది కాదు, హింస వల్ల ఏ మార్పు కాదు. కాబట్టి మావోయిస్టులు కూడా శాశ్వతంగా ఆయుధాలు వదులుతామని చెప్పేసి వాళ్ళకు నిర్ణయానికి రావాలా. ఆ నిర్ణయాన్ని వాళ్ళు బహిరంగంగా ప్రకటన చేయాలి. అదే విధంగా ఇక్కడ అమిత్ షా గాని మిగతా వాళ్ళు కానీ ఆదివాసీలు అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొల్పడం కోసం, అభివృద్ధి పనులు చేయడం కోసం కూడా అయితే ఉందో వాళ్ళు తప్పనిసరి ఈ యొక్క ఆపరేషన్ కగార్ సిస్టమ్ ఆపేసి మావోయిస్టులు ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం వాళ్ళకి ఇవ్వాలా. ఇచ్చి వీళ్ళు కూడా ఏదైతే ఉందో శాశ్వత చర్చలకు ముందుకు వచ్చేసి శాశ్వత పరిష్కారం మేము కోరుతున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రకుమార్ గారు. ప్రస్తుతం ఏదైతే మనం చూసాము అంటే వాస్తవానికి ఆపరేషన్ కగార్ కానీ ఆపరేషన్ కర్రగుట్ట కానీ ఈరోజు ఇంత దుర్మార్గంగా ఏదైతే జరుగుతుందో ఇందులో ఆదివాసులు ఏదైతే ప్రాణాలు కోల్పోతున్నారో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఈ చాలా స్పష్టంగా చూస్తున్నప్పటికీ ప్రస్తుతం ఏదైతే జస్టిస్ చంద్రకుమార్ గారు చాలా విలువైన పాయింట్ ఏం చెప్పారంటే, ఆయుధాలు శాశ్వతంగా విడిచిపెడితేనే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించింది చాలా స్పష్టంగా చెప్పారు. మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన శాంతి చర్చలకు రావాలనుకుంటే శాశ్వతంగా ఆయుధాలు విడిచిపెట్టేనే ఇది సాధ్యమవుతుంది అని చెప్పారు. కానీ దీనికి మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు ఇప్పుడు కర్రగుట్టలో ఎవరైతే అక్కడ మాట్లాడడానికో లేకపోతే చర్చించుకోవడానికో దేనికి వచ్చారో అది అయితే బహుశా కేంద్రం సంబంధించిన వాళ్ళ సెంట్రల్ కమిటీ మెంబరా, స్టేట్ కమిటీ మెంబర్సా, అది ఎవరు వచ్చారు, దేని గురించి వచ్చారు అనే మనకు స్పష్టమైన సమాచారం మాత్రం లేదు. కానీ ఈ విషయంలో మాత్రం ప్రాణ నష్టం జరగకుండా ప్రతి
ఒక్కరు కేంద్ర బలగాలే కానీ కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వారు కానీ ఇరు వర్గాలు శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కరించడానికి ముందుకు రావాలని ఇంకొకసారి మన దేశంలోనే ఇలాంటి హింసాత్మకమైన చర్యలు మరొకసారి మన ముందుకు రాకూడదని కోరుకుంటూ ఫోర్సైజ్ టీవీ ప్రత్యేకంగా ఈ నిర్వహించిన ఆపరేషన్ ఖగార్, ఆపరేషన్ కర్రగుట్టలో పాల్గొన్నందుకు జస్టిస్ చంద్రకుమార్ గారికి, చిక్కుడు ప్రభాకర్ గారికి, బండారు రామ్మోహన్ గారికి, కోటేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ప్రభుత్వానికి ఫోర్సైజ్ ద్వారా కోరేది ఒకటే, అహింస మనకు మార్గం కాదు. ఆయుధాలు ఎవరు లెత్తినా కూడా అది తప్పే. చావు ఎవరికైనా ఒక్కసారి వస్తుంది, చావుకు ఎవరు కూడా స్వాగతం పల్కరు. దానికి అందరూ ఒకసారి గమనించి శాంతియుతంగా పరిష్కార మార్గాన్ని ఏర్పరచుకోవాలని కోరుకుంటూ మీకు సెలవు తీసుకుంటున్నాను. రేపు మరొక ప్రోగ్రాంతో మీ ముందుకు వస్తుంది ఫోర్సైజ్ టీవీ.